శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు కుండలిని మహావిద్య సాధనాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ రమణానంద భారతి స్వామివారి సమక్షంలో ఉన్నాం. మరి వారి గతంలో మనకి కుండలిని మహావిద్య సాధన గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అయితే నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని అసలు నిద్రావస్థలో ఎందుకు ఉంటుంది, కుండలిని జాగృతం అయినప్పుడు మన లోపల వచ్చే మార్పులేంటి, కుండలిని సాధన చేస్తే మనకేంటి ఉపయోగాలు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మనం గతంలో కుండలిని సాధన ఎందుకు చేయాలనే విషయాల గురించి మనం తెలుసుకున్నామండి. మీరు చెప్పారు అంటే కుండలిని నిద్రాణ స్థితిలో ఉంటుంది, కింద నిద్రపోతున్నట్టు ఉంటుంది అని చెప్పారు కదా, అసలు అది నిద్రలో ఎందుకు ఉంటుంది గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చాలామంది మహనీయులు కుండలిని విద్య గురించి చాలామంది చెప్తున్నారు. కానీ నిద్రలో ఉంది, 3:30 సుట్ట చుట్టుకొని సర్పంలాగా అధోముఖంగా నిద్రలో ఉంది అంటున్నారు. ఎందుకు నిద్రలో ఉంది, అది ఎలాగైతే మళ్ళీ నిద్రలో నుండి మేల్కొని సహస్రానికి వెళ్తుంది అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అది చాలామందికి అవసరం కూడా. కుండలిని గురించే తెలుసు, ఎందుకు నిద్రలో ఉందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు దాని గురించి కూడా ఆ సద్గురు ఏం పలికిస్తాడో దాన్ని బట్టి మనం కూడా తెలుసుకుందాము. కుండలిని శక్తి అంటే ఇందాక మనం అనుకున్నట్లు అనంతమైన దివ్యశక్తి మనలోనే అక్కడ అధోముఖంగా దాగి ఉందన్నమాట. 72,000 నాడీలు ఒకదానికోటి పెనవేసి సర్పములాగా 3:30 సుట్ట చుట్టుకొని మూలాధార చక్రమందు అధోముఖంగా బ్రహ్మనాడి అంటే మోక్షద్వార సుషుమ్న దారికి తల అడ్డుపెట్టుకొని అక్కడ నిద్రపోతున్నది. దాన్ని జాగృతపరిచి అంటే నిద్ర మేల్కొలిపి అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వముఖంగా నిద్ర లేపి ఊర్ధ్వముఖంగా షడ్చక్రాలు దాటిస్తూ సుషుమ్నా గుండా సహస్రారానికి తీసుకెళ్ళాలి. ఇది కుండలిని విద్య యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు నిద్రలో ఎందుకుందో తెలుసుకున్నాం. 72,000 నాడులలో ముఖ్యమైనటివి 2 అన్నారు, ఇడ పింగళ. ఇడ అంటే ఎడమనాడి, పింగళ అంటే కుడినాడి. పింగళకు సూర్యుడు అధిపతి, ఇడానాడి చంద్రుడు అధిపతి. ఎడమ పక్కేమో చంద్రుడు అధిపతి, కుడి పక్కేమో సూర్యుడు అధిపతి. 2 ముక్కు రంధ్రాల్లో ఎప్పుడే కానీ శ్వాస జరగదు. ఒక ముక్కులో 2.5 గంట పనిచేస్తే ఇంకొక ముక్కులో 2.5 గంట పనిచేస్తుంది. ఈ 2.5 గంట పనిచేసి యువతలకు మారేటప్పుడు సుషుమ్న యాక్టివేట్లో ఉంటుంది కొద్దిసేపు. ఇక్కడేనండి బాగా. చంద్రునికి వేగం ఎక్కువ, సూర్యునికి వేగం తక్కువ. ఈ చంద్రనాడి పనిచేసేటప్పుడు ఈ బాడీకి 2 భాగాలు ఉన్నాయి, ఎడమ పక్క కుడి పక్క. ఎడమ పక్క చంద్రుడి దగ్గర అమృత కలశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైన సహస్రాల ముందు అమృత కలశం ఉంటుంది. ఈ ఇడానాడి ఎప్పుడు పనిచేస్తుందో ఆ చంద్రుడి వేగానికి ఈ అమృతం ఇక్కడ గడ్డ కట్టి ఉంటుంది, మంచుగడ్డలాగా. ఆ వేగానికి చంద్రనాడి వచ్చే వేగానికి ఇది ఆవిరయ్యి ద్రవపదార్థం చెంది బిందువులుగా పడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుండలిని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది మారాలి కదా, ఎడమ పక్క నుండి కుడి పక్కకు మారేటప్పుడు సుషుమ్న పనిచేస్తుంది కొంచెం. ఆ టైంలో అది లేచి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగి మళ్ళీ వచ్చి అధోముఖంగా మత్తులో నిద్రపోతుంది. ఎందుకు నిద్రపోతుంది కుండలిని శక్తి అంటే ఇది విషయం. అక్కడ అమృతము తాగుతున్నది, అది చంద్రనాడి పనిచేసేటప్పుడు చంద్రుడు వేగానికి, మనసు కారడుకు చంద్రుడు, ఆ వేగానికి ఇక్కడ అమృతం గడ్డలా ఉండేది మంచులా కరిగి ద్రవ రూపం చెంది బిందువులుగా రాలుతుంటే ఇది వెళ్ళి దాన్ని త్రాగి మళ్ళీ హాయిగా మత్తులో నిద్రపోతుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ సూర్యనాడి పనిచేస్తుంది. ఈ సూర్యుడు వచ్చేటప్పుడు ఆ వేడికి ఏమవుతుందంటే అది యథాస్థితికి ఆవిరైపోతుంది.
ఆవిరైపోయినప్పుడు ఇది ఇంకా మత్తులో ఉంటుంది, అలాగే పండుకుంటుంది. మళ్ళీ చంద్రనాడి పనిచేసేటప్పుడు మళ్ళీ లేస్తుంది, అది మళ్ళీ తాగుతుంది, వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు దాన్ని లేపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాగా తాగి మత్తులో నిద్రపోతా అంటే కడుపు నిండింది, దానికి హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి పుట్టాలి. ఆకలి పుడితే లేస్తుంది అది. ఆకలి పుట్టాలంటే ఏం చేయాలి? అమృతం దొరకకుండా చేయాలి దానికి. చంద్రనాడు వచ్చేటప్పుడేమో అమృతము ద్రవరూపం చెంది బిందువులుగా పడుతుంటే తాగి మత్తులో పడుకుంది. మళ్ళీ సూర్యనాడు వెళ్ళేటప్పుడు ఆ వేడికి ఆవిరైపోయి యథాస్థితిలో ఉంది. అమృతం దొరకకపోతే అది నిద్రపోతుందా? ఆకలిని మేల్కొని ఉంటుంది, ఆకలికి తట్టుకోలేక. అప్పుడు ఏం చేయాలి? చంద్రనాడి పని చేయకూడదు, సూర్యనాడి పని చేయకూడదు. ఇప్పుడు చంద్రనాడి పని చేస్తేనే కదా అది అమృతం ఉత్పత్తి అయి తాగుతున్నది. అప్పుడు చంద్రనాడి పని చేయకూడదు, సూర్యనాడి పని చేయకూడదు, 2 నాళ్ళు బంద్ కావాలి. అప్పుడు 2 బంద్ అయిపోతే దానికి ఇంకా ఆకలి, నిద్ర ఎలా వస్తుంది? ఆకలి పుడుతుంది, నిద్ర లేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? కుంభకం చేయాలి. కుంభించినంతసేపు, నువ్వు ఎంతసేపు కుంభిస్తావో అంతసేపు అది మేల్కొని ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం ఇది, చిన్న లాజిక్. కుండలిని ఎందుకు లేదంటే ఇలా పని చేస్తా అంటే లేదు. నువ్వు 2 నాళ్ళు ఆఫ్ చేయి, లేస్తుంది. ఇప్పుడు బాగా తినేవానికి నిద్ర బాగా వస్తుంది, ఆకలి అయ్యేవానికి నిద్ర వస్తుందా? మరి అది తింటుంది కాబట్టి బాగా నిద్రపోతుంది. దానికి ఆకలి పుట్టించాలంటే దొరకకూడదు, దానికి ఆహారం లేకుండా చేయాలి. అప్పుడు ఇడా పింగళ 2 నాళ్ళు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఆకలి పుడుతుంది. కుంభకం చేసినంతసేపు నువ్వు రంధ్రాలు అన్నీ క్లోజ్ చేసి ఉంటావు. సూర్యనాడి చంద్రనాడి క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తిరుగుతుంది, అది ఎతకాలి కదా, ఇంకా అది ఆహారానికి వెళ్ళాలి కదా. అప్పుడు ఎలా దొరుకుతుంది? దొరకదు. దొరకనప్పుడు అది ఇంక మేల్కొని ఉంటుంది, మేల్కొని ఉంటుంది అంతే, పైకి వెళ్ళదు. నిద్రలో ఉండేది మేల్కుంటుంది. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? త్రిబంధాలు వేయాలి. అప్పుడు ఇలా చేస్తే లేస్తుంది అది, కుంభకం చేస్తే. అప్పుడు కుంభకం చేసిన తర్వాత త్రిబంధాలు వేస్తే జాలంధర బంధం, ఉద్యాన బంధం, మూలబంధం అని 3. దాన్నే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని కూడా అంటారు. అవి వేసినప్పుడు షడ్చక్రాలు దాటుతూ సుషుమ్నాగుండా పైకి వెళ్తుంది. ఇది కుండలిని యోగ విద్య రహస్యం. మెయిన్ విషయం అంటే ఇది. ఇది లేకుండా ఏదో కుండలిని విద్య గురించి అందరూ చెప్తున్నారు మహనీయులు, అసలు విషయం చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు తెలియదు. చెప్తే అందరూ తెలుసుకొని అందరూ గురువులు అయిపోతారని ఒక వాళ్ళల్లో సంశయమో మరి ఏదో తెలియదు. ఇప్పుడు విద్య అందరూ నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే కదా వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి నేర్చుకోకపోతే ఎలా వాళ్ళకు ఉపయోగం పొందుతారు? గురుగారు, కుండలిని జాగృతి జరిగిన తర్వాత సాధకుల్లో వచ్చే ముఖ్యమైన మార్పులు ఏంటండి? ఏమేమి గమనించుకుంటాడు ఆయన? అనుభవాలు ఏముంటాయి వాళ్ళకి? మొట్టమొదట సాధన, కుండలిని సాధన చేసే వాళ్ళకు స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు కుండలిని మనకు ఒక్కో చక్రం దాటి సహస్రానికి వెళ్తుంది అంటే ఫస్ట్ వెన్నుపూసలో కదలికలు వస్తాయి. మూలాధారంలో లాగినట్లు ఉంటుంది. ఎప్పుడు జాగృతం అయ్యింది వాళ్ళకని గమనించాలంటే మూలాధారంలో లాగుతూ ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. కొందరికి వెన్నుపూసలో సీమలు పాకినట్లుగా వస్తుంది. దీంట్లో ఇంకో కొందరికి సాధన చేస్తూ ఉంటే వణుకు పుడుతుంది, చెమట వస్తుంది ఫస్ట్, మళ్ళీ వణుకు పుడుతుంది, కప్పలా దుమికే వస్తాయి, శరీరం లేసే ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా కుండలినికి సంబంధించినటివి. ఒక్కొక్క స్టెప్ అండ్ స్టెప్ నుండి ఇవన్నీ జరుగుతుంటాయి. కొందరికి జరగకపోవచ్చు, కొందరికి జరగలేదే మాకు ఈ విద్య రాలేదని కాదు, జరగకపోయినా వాళ్ళకి ఏది కావాలో అది వచ్చి ఉంటుంది, అందుతుంది. అలాంటి వాళ్లకు ఆటోమేటిక్గా తెలియని కూడా తెలిసే జ్ఞాపకాలు కొందుకు వస్తాయి. కొందరికి స్పర్శ గురించి ఆలోచన వస్తే, కొందరికి తెలియని ఎవరినో ఒక వ్యక్తిని చూస్తే అప్పుడే వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ గురించి చెప్పాలనేది ఒక ఇది వాళ్ళలో కలుగుతుంది. తర్వాత కొన్ని గతంలో కూడా కొన్ని స్మృతులు వాళ్ళ జ్ఞాపకాలు రావచ్చు కొందరికి వాళ్ళ గురించే వాళ్ళకు ఈరోజు నేను ఏదైనా పనికి వెళితే నాకు జరుగుతుందా జరగదా అని కూడా వాళ్ళకు తెలుసుకునే శక్తి వస్తుంది. దాని నుంచి ఇంక ఇది అదే అనేది ఏముండదు, అన్నీ వస్తాయి.
అన్ని రకాలు జరిగిందంటే వానికి ఆల్రెడీ కుండలిని శక్తి వానికి ఉంది, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఉపయోగానికి వచ్చింది అని అర్థమైంది. ఇప్పుడు ఏమి తెలియని వానికి కూడా అన్నీ తెలుస్తాయి ఆ కుండలిని జాగృతమైతే. ఏమీ తెలియని వానికి కూడా అన్నీ తెలుస్తాయి. ఏ బుక్కు చదవకపోయినా ఆ నాలెడ్జ్ వానికి వస్తుంది. 10 మందిలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా గౌరవించుకోవాలో తెలుస్తుంది. అలాంటివన్నీ జరుగుతాయి. ఇంకొకటి ఏమంటే అనారోగ్య సమస్యలు రావు. మెయిన్ అనారోగ్య సమస్యలు ఎక్కువ రావు, వస్తాయి, బంధువుల్లాగా వస్తాయి. మామూలు వాళ్ళకైతే భార్యలాగా వస్తాయి రోగాలు, అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి సాధన చేస్తే శరీరం ఏమవుతుంది, మంత్రపిండం అవుతుంది. మంత్రపిండముకు రోగాలు రావు, తక్కువగా వస్తాయి, వెళ్ళిపోతాయి, బాధించవు, దీర్ఘకాలం బాధించవు. ఇది ఒక గుర్తు. తర్వాత ఆకలి దప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. కుండలిని జాగృతమైన వాళ్ళకు ఆకలి దప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. అది కూడాను కుండలిని జాగృతి అని ఒక తెలుసుకునేదానికి అవన్నీ కూడా ఒక సూక్ష్మాలు, ఉదాహరణలు. అలాంటివి ఉన్నప్పుడు కుండలిని వీళ్ళలో యాక్టివేట్ అయింది. నిద్రలో ఉండే శక్తి వీళ్ళకు ఉపయోగానికి వచ్చింది ఇప్పుడు అని అర్థమవుతుంది. ఇంకా ఎక్కడో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, దూరం ఉండే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు వాళ్ళకు ఏదో ఒక రూపకంగా. అలాంటివన్నీ కూడా జరుగుతాయి. కుండలినికి అంత పవర్ ఉందన్నమాట కుండలిని సాధన. మెయిను యోగం ఒక్కటే, కుండలిని యోగమే మెయిన్ అన్నిటికంటే. మన ఋషులంతా కూడా దాన్నే చెప్పారు, ఎక్కువ దాన్నే శ్వాసనే పట్టుకొని చేయండి అని చెప్పారు. శ్వాసను పట్టుకోకుండా పోతే మనకు త్వరగా వెళ్ళలేం. ఎలా వెళ్తాం? ఊరికే కూర్చుంటే ఎలా వెళ్తావు నువ్వు? లోపలికి అంతర్ముఖంగా ఎలా వెళ్తావు? కళ్ళు మూసుకొని కూర్చుంటాము, రోజుసేపు కూర్చుంటానే ఆలోచనలు వస్తాయి. లేదంటే ఇంతకుముందు చేసిన అప్పులు బాగా అవే జ్ఞాపకం వచ్చేది ప్రతి ఒక్కరికి, అప్పులే. లేదంటే నిద్ర వస్తుంది, అంతే కదా. మరి నిద్రపోయేది సాధన కాదు, ధ్యానమే కాదు. నిద్రలో ఉంటే ధ్యానం కాదు, ఊరికే శరీరాన్ని కూర్చోబెట్టినారు అంతే. నువ్వు జాగ్రత్తలో ఉండి దాన్ని అనుభవించకుండా ఉండడమే ధ్యానం. నువ్వు జాగ్రత్తలోనే ఉండాలి, ఆలోచనలు రాకూడదు, దాన్ని అనుభవించకూడదు, హాయిగా ఉండాలి, అనుభూతి చెందాలి, ఆనందము అంటారు అది. అలా ఉండడమే అది ధ్యానం. కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం ఎలా అవుతుంది? కాదు. కన్నులు తెరుచుకొని ఉండు, చూసేదాన్ని చూడకుండా ఉండాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఏంది కనపడదు అనుకుంటావు, ఎక్కువ దృశ్యాలు కనపడతాయి. కళ్ళు మూసుకుంటేనే బాగా కనపడతాయి అన్నీ లేనేటువంటి. అలాగే కళ్ళు తెరుచుకో, చూసేదాన్ని కూడా మర్చిపోవాలి, నేను దాన్ని చూస్తున్నాను అనేది మర్చిపోవాలి, అది ధ్యానం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు మహనీయులు? ప్రపంచానికంతా ఒక్కడే దైవము, రెండోది లేదు అన్నాడు కదా. మన ధ్యానంలో కూడా నువ్వు నాకు ఒకటి కనపడిందంటే అప్పుడు ఇద్దరున్నారా ఒకరున్నారా? చూసేది ఒకటి, చూడబడేది ఒకటి, రెండు ఉన్నాయి. మరి ఆయన రెండు ఒకటే అన్నాడు కదా, అదే అద్వైతం అన్నాడు, ఒక్కటే. కూర్చున్నాను అనేది కూడా మర్చిపోవాలి, శూన్య స్థితిలోకి వెళ్ళాలి, అది ధ్యానము అన్నారు మహనీయులు. వాళ్ళంతా అలాగే చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా చెప్తే జనాలు రారు అనో లేదో ఇంకోటో తెలియదు, కానీ అందరికీ దేవుళ్ళు కనపడుతున్నారంట. ఇప్పుడు మెడిటేషన్ చేస్తారు కదా, వాళ్ళందరికీ దేవుళ్ళే. మరి ఎంత అదృష్టవంతులు వాళ్ళు. మాకైతే ఆ దేవుడు కనపడలా, మా గురువుగారికి కూడా కనపడింది, ఆయన కూడా దేవుడు కనపడతాడని చెప్పలా. మరి వీళ్ళకి అందరూ కనపడినారు, అది ఎలా కనపడతారో నాకైతే ఎలా. నాకు ఎప్పుడైనా చూపిండి అని అడుగుతాడు, అలాంటి వాళ్ళను చూపిరు, ఎలా కనపడతారు? ఈ కుండలిని జాగృతి జరిగిన తర్వాత వీళ్ళలో మార్పులు వస్తాయి, మూలాధారంలో లాగినట్టు ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు కదండి.
మరి అది నిత్యము వాళ్ళకి అలాగే ఉంటుందా, లేదంటే అది కాసేపు ఉండి ఆగిపోవడం అలా జరుగుతూ ఉంటాయా? కొందరికి చాలా రోజులు ఉంటుంది, కొందరికి చాలా రోజులు అది అలాగే ఉంటుంది. వాళ్ళ సాధన చేయకపోయినా కూడా అలాగే ఉంటుంది అది వైబ్రేషన్ కొందరిలో. మరి వాళ్ళు ఆ సమయంలో మరి బయట వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలంటే ఎట్లా, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా చాకచక్యంగా చేస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అన్నిట్లోనూ ముందే ఉంటారు. ఆ శక్తి అలా వాళ్ళను ప్రేరేపిస్తుంది అనమాట. దాని నుండి ఇబ్బంది అనేది అయితే ఏది ఉండదు, ఉపయోగాలే. కానీ శరీరంలో ప్రకంపనాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేసుకోలేరు కదా, ఈ గెంతడాలు ఇవన్నీ మరి ఇబ్బంది కదా. అవి సాధన చేసినప్పుడే వస్తాయి, బయట వెళ్ళినప్పుడు రావు. ఎలా ఇప్పుడు నేను ఏం చెప్పా ఫస్ట్లో, కుండలిని నువ్వు కుంభకం ఎంతసేపు చేసింటే అంతవరకే మేల్కొని ఉంటుంది. అది మళ్ళీ కింద కుంభకం వేసి పెడితే మళ్ళీ కిందికి వస్తుంది, ఆల్రెడీ మళ్ళీ నిద్రలోనే ఉంటుంది, అది ఇంకా లేదు. అర్థమైంది? నువ్వు ఎప్పుడూ లేపుకోవాలి, ఇంకా ఎప్పుడు లేపుకోవాలంటే ఎప్పుడు నువ్వు కుంభకంలోనే ఉండాలి. ఒకసారి జాగృతం అయిన తర్వాత అది మూలాధారిని సహస్రానికి వెళ్ళడము రావడం అలా చేయదు, మనం చేస్తేనే అది వెళ్ళదు. అంటే ఉంటుంది అది. ఇప్పుడు క్రికెట్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాడా? బాగా నేర్చుకున్న తర్వాత ముందంత ప్రాక్టీస్ చేస్తాడా? ఎప్పుడో ఉతూరు చేస్తాడు, అది ఉండిపోయి ఉంటుంది కదా. అలాగే ఒక తూరి దీన్ని లేపుకున్నామంటే అది ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఈజీగా లేస్తుంది. బలవంతం మీద ముందు మాదిరి దాన్ని ఏదో చేసి ఇబ్బంది పడి చేయాల్సిన పని లేదు, మళ్ళీ ఆటోమేటిక్గా సంకల్పంతోనే లేపుకోవచ్చు. లేసేవరకు ఇబ్బంది. అంటే ఇది మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని షట్చక్రాలు దాటుకుని వెళ్ళేటప్పుడు అంటే ఎంతకాలం పడుతుందండి ఒక్కొక్క చక్రాన్ని దాన్ని భేదం చేసుకుంటూ వెళ్ళాలంటే? వాళ్ళ సాధన మీద ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మ సుకృతము, వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మలు, గురువుగారి కృప, మెయిన్ గురువుగారి కృప ఉంటే త్వరగా అవుతుంది. అంటే మామూలుగా యావరేజ్గా తీసుకుంటారు కదా, కొంతమందికి వారం పడుతుంది, అది మొత్తం వారం 10 రోజులు పడుతుందా సాధనలోనే? అలా ఇప్పుడు ఇది వారము, సంవత్సరము, జీవితకాలము అని చెప్పలేము. ఫస్ట్ రోజే కావచ్చు, వాళ్ళకు నెలకే కావచ్చు, లేదా జీవితం అంతా కాకపోవచ్చు. అంటే ఒకేసారి మూలాధార సహస్రారం వరకు ఒకేసారి వెళ్ళినప్పుడు ఈ చక్రాలన్నీ కూడా ఏదైతే మూలాధారంలో కానీ స్వాధిష్టానంలో కానీ ఈ చక్రాలు అది వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి జరిగితేనే సుషుమ్న ఓపెన్ అవుతుంది. సుషుమ్న ఓపెన్ కాకపోతే కుండలిని జాగృతం కాదు. దానికి మనం ఫస్ట్లోనే క్రియలు చెప్తున్నాం కదా, నాడీ శోధనకు చెప్తున్నాము, కుండలిని జాగృతికి ప్రాణాయామాలు చెప్తున్నాము. అది లేచిన తర్వాత సరచక్రాలు దాటేకి కుంభక ప్రాణాయామ త్రిబంధాలు చెప్తున్నాము. అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే అది లేసేక అవకాశం ఉంటుంది. అవి లేకుండా అవగేతోరంటే లేవదు. నాడీ శుద్ధి జరగంది, సుషుమ్న ఓపెన్ కాంది, ఎలా అవుతుంది? కాదు. అందుకే సుషుమ్న ఓపెన్ అయ్యాక ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. మాంసాహారము, మందు, ఒక్కపొడి, ముక్కపొడి, గుట్కా, పాన్పరాగు ఇలాంటివి ఉంటే కుండలిని లేయమని లేదు, ఆడే ఉంటుంది, ఆడ ఉండేది ఆడ లేదు. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఉప్పు కారం తగ్గించాలి, మసాలా ఐటమ్ తినకూడదు. అవన్నీ వదిలేస్తే కుండలిని జాగృతం అవుతుంది, కేసరి ముద్ర కూడా వస్తుంది ఈజీగా. అవన్నీ ఉంటే విద్య రాదు. ఇప్పుడు ఇక్కడ మనము విగ్రహాలు పెట్టాము కృష్ణ పరమాత్మని కదా, దాన్ని శుభ్రంగా పెట్టుకుంటామా, ఎలా పెడితే అలా పెడతామా? ఎందుకు పెట్టాలి శుభ్రంగా? ఇది సాకార పూజ. సాకార పూజలోనే ఇంత నీట్గా ఇంత శుభ్రంగా పెట్టుకుంటాము. మరి మనలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసు కదా, మరి మనలో ఉండే భగవంతునికి మనం ఎంత నీట్గా పెట్టుకోవాలి లోపల. ఏది పడితే అది తింటే ఆయనకి ఇబ్బంది పడుతుందా లేదా? ఇక్కడ క్లీన్ చేస్తున్నావు, కనపడుతుంది కంటికి, అది కనపల్లా, కానీ లోపల ఏమైందో మురిగిపోతుంది లోపల. దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మరి అది శుభ్రం చేయింది భగవంతుడు ఎలా నీకు అగుపిస్తాడు? మూసుకుపోయినాడు. దీనికి ఇంకో మహనీయుడు చెప్తాడు, ప్రాణలింగము తనలో ప్రత్యక్షమై ఉండ చరలింగ పూజలు చేయనేలా చెట్లు రాళ్ల పూజ చాలించవలెనయా
నాద బ్రహ్మానంద నారాయణ కవి. ప్రాణలింగము మనలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏమి లేకపోయినా అన్నీ అడుగుతుంది. ఇది వద్దంటుంది, కావాలంటుంది. అక్కడ ఉండేటివి అడగవు, కావాలనవు. మనమే అన్నీ చూసుకుంటున్నాం అక్కడ, ఎందుకంటే మనం పెట్టాం కాబట్టి. మరి దాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు దీన్ని ఎంత శుభ్రం చేసుకోవాలి? ఇంకా ఇక్కడ నీకు భగవంతుడు అనేవాడు అది అగుపించాలి అంటే నువ్వు ఇంక లోపల ఎంత శుభ్రం చేయాలి? మరి అది చేయకుండా నువ్వు చేస్తే ఎలా కనపడతాడు? మనము తయారు చేసినటువంటి ఒక శిల్పాన్ని, ఒక రాయిని దానికి రూపాలు ఇచ్చి ఒక దేవునిగా దానికి పేరు పెట్టి మంత్రోచ్చారణలతో పండితులతో పూజలు చేపించి ప్రతిష్ట చేసి గర్భగుడి కట్టి అందులో పెట్టి దేవుడు ఉన్నాడని నిత్యము ధూప నైవేద్యాలు చేస్తున్నాం. బాగుంది. దీనికి భగవంతుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సృష్టించాను నాయన, మీరు ఒక బొమ్మను చేసి దాన్నే దేవుడని నమ్ముతున్నారు. మరి నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మీలో ఉన్నారని ఎందుకు నమ్మరు? మీరు చేసిండే దాంట్లో దేవుడు ఉంటే నేను మిమ్మల్ని చేసిన మీలో నేను లేనా? ఉన్నాను లేదా? మరి మీరు ఎందుకు నన్ను నమ్మలా? అక్కడ నమ్ముతున్నారు అంటే నన్ను నమ్మరా? మీరు నన్ను నమ్మండి, అక్కడ నమ్మకపోయినా లోపల నమ్మండి, మీకు అన్నీ వస్తాయి. నిజమా లేదా? మరి ఎవరన్నా దాన్ని ఆలోచించారా? బయట ఇంత క్లీన్గా పెట్టుకుంటున్నామే, మన లోపల కూడా ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్ముడు ఉన్నాడే. మరి ఆయనకు ఏది పడితే అది తింటే ఇబ్బంది అవుతుందే. నాకు ఒక్క తాంబూలం మంచిదే, భగవంతునికి కూడా పెడతాం. దానికి కట్లు పొడి, పొగాకు ఏదేదో వేసి పెట్టుకుంటారు పొక్కటికి. అదంతా లోపలికి పోతే ఇబ్బంది కదా దేవునికి. మళ్ళీ తినరాని తిని వేసి పీకి నమిలే లోపలికి ఎత్తారు, అవి పోయి కుచ్చుకోవా? అప్పుడు ఇబ్బంది పడా ఆయన. మందు తాగుతారు, నీకే మందు తాగుతాడు, గొంతులో మంటయి మత్తు చూగుతావు, ఆయన ఊగడా? ఆయనకి ఇబ్బంది పడడా? ఎవరన్నా ఆలోచిస్తారా? మరి అలా లేనప్పుడు నీకు భగవంతుడు ఎలా, ఆ శక్తి ఎలా వస్తుంది నీకు? ఆయన గౌరవం ఇస్తే నీకు ఆయన శక్తి, ఆ లోపల ఉండే శక్తి ఉపయోగించుకోరా అని చేస్తాడు ఆయన. మరి ఆయనకు నువ్వు ఇలా ఇంకెలా చేస్తాడు ఆయన? ఎలా చేస్తాడు? 10 రూపాయలు ఖర్చు పెడతాము, లేదంటే 20 రూపాయలు ఖర్చు పెడతాము. ఓ టెంకాయ, 2 అగరబత్తులు తెచ్చి, ఒక కర్పూర బిళ్ళ తెచ్చి, ఎన్ని కోరికలో ఇంకా ఆ 20 రూపాయలకు 200 కోరికలు కొడతారు. ఆయన మన నాయన మన తాతల ఆస్తి ఇచ్చినావు ఆయనకు, ఇచ్చాక మనకి ఎన్నిక్కే ఏమి ఇచ్చినావు అని ఇస్తాడు ఆయన? అన్ని కోరికలా? 1-2 ప్రపంచంలో అట్లా ఎన్ని కోరికలు ఎన్ని ఇస్తాడు ఆయన? ఏడ తెచ్చి దొంగతనం చేయాలి, బ్యాగులు కొట్టాలి ఆయన పోయి. ఎవరికైనా ఉందా కొంత ఉపయోగం? ఒరే అన్నీ ఇప్పుడు ఏమీలే మనకు, అన్నీ ఇచ్చాడు. అవయవాలు ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కష్టపడే శక్తి ఇచ్చాడు. సంపాదించుకోరా, సంపాదించుకొని చెడ్డ అలవాట్లు ఖర్చు పెట్టకుండా ఏదో కుటుంబాన్ని పోషించుకో, 4 డబ్బులు మిగిలించుకో, అన్నీ తెలివులు ఇచ్చాడు. అన్నీ ఖర్చు పెట్టుకునేది, చేయరాని పనులు చేసేది, అన్నీ పోగొట్టుకునేది, ఆయన మీద పడి మొత్తుకునేది. ఎంతని ఇస్తాడు, ఎంతని ఏడని తెచ్చిస్తాడు ఆయన? ఏడిస్తాడు? ఒకటి మర్చిపోయాడు, భగవంతుడు సృష్టి చేసినప్పుడు పథకాలు పెట్టాల్సిందే. అప్పుడు మహనీయులు ఎవరైనా పథకాలు అడగలేదేమో, లేదంటే పెట్టు. ఇప్పుడు పథకాలు అన్నీ పెడతా ఉంటారు కదా మనకు, ప్రధానమంత్రి యోజన, ముఖ్యమంత్రి ఏంటంటూ ఎమ్మెల్యే కోటాలు అంటాయి, ఇవన్నీ అలాంటివి కూడా పెట్టాల్సిండే ఆయన అప్పుడే పథకాలు. ఇలా అలవాట్లు నేర్చుకుంటారు, ఈ అలవాట్లు నేర్చుకోవడం వాళ్ళకి ఈ పథకాలు ఇలాంటివన్నీ పెట్టింటే భలే ఉంది ఇంకా మన వాళ్ళకు. ఏదో ఆయన పాప మర్చిపోయినాడు. అప్పుడు భగవంతుడు ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనమే భగవంతుడు, వేరే వాళ్ళు కాదు. మానవుడే మహనీయుడు అన్నారా లేదా? ఎందుకన్నాడు? ఇప్పుడు మానవుడే మహనీయుడు అన్నారు, ఎందుకన్నారు? ఆ మహనీయునిగా అవుతాడనే కదా అన్నారు వాళ్ళు. ఉపయోగించుకుంటే ఈ శరీరాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, పూజలు అందుకునేలాగా ఉపయోగించుకోవచ్చు, పరంపోలాగైనా ఉపయోగించుకోవచ్చు, అనే లేదా? 10 మందిలాగా పుట్టాము, 10 మందిలాగా పోతాము. 10 రోజులు అనుకుంటారు, 11వ రోజు మర్చిపోతారు. అలా రాలా ఇది, అందుకు రాలా ఈ శరీరం పవిత్రమైంది. 84 లక్షల జీవరాశుల్లో కోటాను కోట జన్మలెత్తి నానా యోనుల్లో ఉంటే అనుభవిస్తూ కష్ట సుఖాలు పడుతూ
చేసినటువంటి పాపపుణ్య సంస్కార ఫలితముతో భగవంతుడు మన మీద దయ చూపించి ఇంకన్నా ఈ జనమరణ చక్రంలో ఇబ్బంది పడకుండా ఏదో నన్ను చేరుకొని అని ఈ శరీరాన్ని మనం చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మములతోనే శరీరాన్ని తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న తర్వాత మరి ఎందుకు ఉపయోగిస్తున్నాము? మళ్ళీ ఎన్నిక్కుపోయేకే ఉపయోగిస్తాం. మురికి గుంతలేకే వెళ్ళిపోతున్నాం మనం. పన్నీరు పక్కనే ఉంది, పన్నీరు లేకపోరంటే మురికే కావాలంటాడు. ఏం చేస్తావు? అందుకే ఈ జన్మమిక దుర్లభమురా ఓరి జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా నర జన్మమిక దుర్లభమురా. ఇప్పుడు వచ్చింది ఈ శరీరము, మళ్ళీ రాదనైనా దుర్లభము. వచ్చినప్పుడే దీన్ని నువ్వు ఎలా మలుచుకో, శిల్పంలా మలుచుకుంటావా మలుచుకో, లేదా రాతిగా అలాగే పడేసుకుంటావు పడేసుకో, నీ ఇష్టం అని భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మళ్ళీ ఇవ్వలేదంటాడు, ఇంకేమీ లేదు ఆయన్ను. అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడ తిరిగితే నేను కనపడనని నాలోనే ఉన్నా, నీలోనే ఆ హృదయంలోనే నేను మందిరం వేసుకొని కూర్చున్నాను ఆయన, అక్కడే చూడు హాయిగా కనపడతాను అంటున్నాడు. ఇంత ఈజీగా చెప్పాడు మహనీయుడు పరమాత్ముడు మనకు. వినం ఎందుకంటావు? బయట బాగా మనకు రుచి అక్కడే అయిపోయింది, బాహ్యంలోనే. లోపల రుచి దొరకలా. ఆ రుచికే బానిసలు అయిపోయాము. ఎంత తిరిగినా దొరకడు. దేవుడెవరికి చిక్కడు, దేవుడెవరి వశము కాడు, ధర నిండా ఉండరా దేవుడు, అందరి హృదయాల్లోనే ఉంటాడు. ఎవరికి సొంతం కాదు దేవుడు, ఎవని చుట్టము కాదు, ఎవని బంధువు కాదు, అందరికీ ఒక్కడే ఆయన. అందరినీ ఒకేలాగే చూస్తాడు. ఆయనకి ఎవరైనా బంధువులు చుట్టాలు ఉన్నారా? దేవునికి మనకున్నారు దండిగా, ఆయనకు లేరా? అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయనకు అందరూ ఒకటి అనుకున్నాడు కాబట్టి దేవుడు అయ్యారు. మనం అనుకోలేదు కాబట్టి మనుషులు అయ్యాం. ఆ మనుషుల్లో నుండి ఆ భావన తీసేస్తే సర్వము ఒకటి అనుకుంటే మాధవుడు అవుతాడు. సింపుల్. కష్టపడాల్సిన పనిలే, కొన్నేళ్ళు సాధన చేయాల్సిన పనే లేదు దీంట్లో. ఈ కలియుగంలో తక్కువ దినాలలోనే ఆ భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునిలాగా ఉండొచ్చు, కానీ చెయ్యరు. గతంలో కూడా వీడియోలో చెప్పా, 6 నెలలు సాధన చేయండి, 7వ నెల నుండి మీ స్థితులు మారుతాయి అని చెప్తున్నాను. జీవితం అంతా సాధన చేయండి అని మహనీయులు చెప్పారు. ఎందుకు జీవితం అంతా ఎందుకు చేస్తావు నువ్వు? ఇప్పుడు కాలేజీకి వెళ్ళి డిగ్రీనో పీజీనో చేస్తాం. చేసిన తర్వాత ఆ చేసిండే దాని నుండి ఉద్యోగం ఏదో తెచ్చుకొని ఆ దాని నుండి ఫలితం పొంది ఆనందపడతాము లేదా? మరి ఇది నువ్వు జీవితం అంతా చేయాలి. దీన్ని జీవితం అంతా చేస్తే నువ్వు దాని గురించి పొందేది ఎప్పుడు, అది అనుభవించేది ఎప్పుడు? నువ్వు అయ్యారికి పుట్టుకనే పోవచ్చు నువ్వు మధ్యలోనే. ఇంకప్పుడు ఏంది అనుభవిస్తావు, ఏది సాధిస్తావు? నువ్వు జీవితం అంతా చేసేది కాదు బ్రహ్మ విద్య. కరెక్ట్గా నువ్వు అన్నీ వదులుకొని భగవంతునే గురించి తప్పిస్తూ 6 నెలలు చెయ్యి, నీ స్థితి మారుతుంది. ఎవరైనా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు, దీంట్లో లింగభేదం లేదు, పిల్ల పెద్ద లేదు. 10 ఏళ్ళ వయసు నుండి రేపు చనిపోతాను అనే అవయవాలు బాగుండి కూర్చుండే స్థితి ఉండాలి. అలవాట్లు మానేవాడు కావాలి. 6 నెలలు చెయ్యండి. ఎందుకు మీరు మాధవుడుగా మారడం చూద్దాం. ప్రతి ఒక్కరూ చేయండి. బీడీ తాగేవాడు బీడీ ఇసి పెట్టాడు, నాకు దేవుడు లేకపోయినా పర్వాలేదు నాకు బీడీ కావాలంటాడు. మందు తాగేవాడు మందు ఇసి పెట్టాడు. తిరిగేవాడు తిరిగేది ఆఫ్ చేయడు. ఇంక ఎలా చేస్తావు నువ్వు సాధన? ఎలా కనపడదు? ఇంక నువ్వు జీవితం అంతా చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉండు, ఆ ఫలితం రాదు, నువ్వు పోతావు పుట్టుక్కని. ఏముంటావా? ఉండవు కదా. మరి నువ్వు జీవితం అంతా ఎందుకు చెయ్యి? 6 నెలలు ఇప్పుడు జీవితం అంతా కష్టపడ్డావు, ఏమొచ్చింది? ఇప్పుడు జీవితం అంతా కష్టపడ్డావు, ఏమొచ్చింది? ఆనందం వచ్చిందా? సుఖం వచ్చిందా? క్షణిక ఆనందం, క్షణిక సుఖం. కొంతసేపు సుఖము, కొంతసేపు దుఃఖం. ఇదే జీవితం. ఇది అలా కాదు. కొన్నాళ్ళు కష్టపడితే జీవితం అంతా పరమానందాన్ని ఇస్తుంది.
మరి ఇది కావాలా అది కావాలా? కొన్నాళ్ళు 6 నెలలు కష్టపడి దీనికోసము, ఇప్పుడు జీవితం అంతా కొన్నేళ్ళు దీనికోసం బాహ్యంలో కష్టపడ్డాం కదా, ఒక 6 నెలలు కష్టపడండి దీనికి, మళ్ళీ జీవితం అంతా హాయిగా ఉంటాను. నేనైతే అలాగే చేశా. నేను 6 నెలలే సాధన చేశా, 6 నెలలే, మరి హాయిగా ఉన్నా, జీవితం అంతా హాయిగానే ఉంటా. ఎందుకంటే ఆ సాధన భగవంతుడు ఆ కృపకై నేను తప్పించానమాట. గురువుగారిని సదా రుణపడి ఉన్నాను. గురువుగారు ఏమి చెప్తే, మా గురువుగారు ఏమి చెప్తే దాన్నే పాటించాను. శరణాగత భావనతో చేశాను నేను సాధన. ఎలా చేశా? 6 నెలలు కంటిన్యూగా ఒక్క పూట ఆహారం తీసుకుంటూ 4 టైములు చేశా దినానికి. మళ్ళీ వ్యవహారము చేసుకుంటూ సంసారంలో ఉండి, ఇప్పుడు సంసారంలో ఉన్న గృహస్థుల్నే, భార్యాబిడ్డలు ఉన్నారు నాకు, కర్ణాటకలో ఉన్నారు. నేను ఇక్కడ ఆశ్రమం కోసమై ఇక్కడ వచ్చి ఏదో 10 మందికి సేవ చేయాలని ఇక్కడ చేస్తున్నాను. 6 నెలలు చేశా. ఇక్కడ వ్యవహారం చేసుకుంటూ సంసారాన్ని చూసుకుంటూ ఏది ఆపకుండా 6 నెలలు సాధన చేశాం. పొద్దున్నే 3:30కు లేసేవాడిని. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి 4 గంటలకు కూర్చుంటే 6 గంటల వరకు చేసేవాడిని పొద్దున్నే. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు చేసేవాడిని. సాయంత్రం 6 నుంచి 8 వరకు చేసేవాడిని. మళ్ళీ అర్ధరాత్రి 12 నుండి 2-2:30 వరకు చేసేవాడు. ఇలా చేసి 6 నెలలు ఒక్క పూట తీసుకొని. అలా చెయ్యండి, ఎవరైనా సరే చెప్తాను నేను ఇప్పుడు. అలా చెయ్యండి సాధన. 7వ నెల నుండి మీ స్థానాలు మారకపోతే కూర్చున్న దగ్గరికే మీకు ఫ్యాన్ కింద కూర్చున్నా మీకు జరుగుతుంది. మరి నమ్మరే, జీవితం అంతా చేయమంటే వాళ్ళని అయితే నమ్ముతారు బాగా. ఎందుకు జీవితం అంతా? ఇప్పుడు జీవితం అంతా చేసి నువ్వేం పొందుతావు? చేసే దాంట్లోనే నీ ఆవస అయిపోయా, అన్నీ అయిపోయా. నువ్వు అనుభవించేటప్పుడు ఇంకా అనుభవించేటప్పుడు ఇప్పుడు మీరు 6 నెలలే కదా కష్టపడేది. అలవాట్లు మాని 6 నెలలు ఇలా సాధన చేయండి, మీకు జీవితం అంతా హాయిగా ఉంటారు కదా. మరి ఎందుకు చేయరు 6 నెలలు? జీవితం అంతా కష్టపడేదానికే పోతారు. ఇంకేం చెప్తారు వీళ్ళకు? ఇంకా కొంతమంది అంటారు, స్వామి మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి సాధన చేస్తున్నా, మాకు ధ్యానమే కుదరదు అంటారు. ధ్యానమే కుదరదు అంటారు. అన్నేళ్ళు సాధన చేసిన వాళ్ళకు ఎలా కుదురుతుంది ధ్యానము? ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఒక వ్యక్తి బాగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. పింఛన్ ఏదో 40,000 వస్తుందండి. భార్యాభర్తలు ఉన్నారు, 4 కొడుకులు, ఒక కూతురు, 3 కొడుకులు ఆయనకు. అప్పుడు ఇంక పింఛన్ 1వ తారీఖు పింఛన్ వస్తుంది కదా, వీళ్ళందరికీ తెలుసు. ఆవిడ ఫస్ట్ కూతురు పోతుంది, రేపు పింఛన్ వస్తుంది, పోయి నాయనా ప్రాబ్లం ఉంది, మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఆ పిల్లలకు స్కూల్కు ఫీజులు కట్టాలా, బుక్కులు కొనాలా, 10,000 నాయనా మళ్ళీ నీకు ఇస్తాము. సరేలేమ్మా, ప్రేమ కదా కూతురు, మమకారం, సరేలేమ్మా ఇస్తాం. అది ఆడబడి ఏడబడి పెద్ద కొడుకు తెలుస్తుంది, వాడు వస్తాడు. అంటే కూతురు అయినా పుట్టిండేది, మేము పుట్టింది కదా, నేను పంట పెట్టినా ఆ పంటకు ఎరువులు లేవు, ఎరువులు లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు ₹1,00,000 పెట్టినా దాని మీద, ఇంక ఎరువులు లేకపోతే పంట పండదు, పురుగు కొట్టేస్తుంది. ఇప్పుడు 10,000 కావాల. సరే పోయిస్తా పోనైనా. ఇంకొక కొడుకు వస్తాడు, వాడు వచ్చి అయినా మిరపకాయలు పంట వేసినా, మిరపకాయలు అన్నీ వచ్చినాయి, మార్కెట్కి తీసుకెళ్ళాలి, రేట్లు తక్కువైనాయి, ఇప్పుడు అయితే రేట్లు రావు, 2 నాళ్ళు పెట్టిన తర్వాత రేటు వచ్చినప్పుడు అమ్ముతా, ఇప్పుడు నాకు జరిగే కొంత డబ్బులు కావాలో 10,000 అంటాడు. పోనీ ఆయన ఇస్తా. లాస్ట్ కూడా వస్తాడు, వాడు ఏందో ఒకటి చెప్పుకొని వాడు బిక్కు, నల్లగరికి 40,000 పైన. ఇంకా భార్య ఉంటుంది, ఇస్తే అందరికీ. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంటికి కావాలా, పెళ్ళి ఉంది రేపు, పెళ్ళికి కావాలంటే నాకు పట్టు చీర నక్లెస్ కావాలా, అది ఇచ్చి వాళ్ళకి ఇచ్చినావు కదా 40,000, నాకు 20,000. మళ్ళీ అప్పు చేసి ఇంకా చేయలేదు కదా, అప్పు చేశా. ఇంకా ఈ చేతిలో ఉండింది వాళ్ళ తనకు బాయరే, గద్దలా కట్లు వచ్చాయి, కోడి పిల్లలు గద్దలు తనకపోతాయి, అట్లా తనకు బాయరే. ఇంక ఈ అమ్మ రోజు తన్నుకుండి అప్పు చేసి, అప్పుడు ఇక్కడ ధ్యానంలో కూర్చుంటాడు.
ధ్యానం చేస్తాడా? ధ్యానం ఎట్లా కుదురుతుంది అనుకో? ఎట్లా కుదురుతుంది చెప్పండి? నువ్వు జీవితం కాదు, నీకు 500 సంవత్సరాలు ఆయుష్ ఉండి చేసినా ఇదే ఉంటుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఉన్నాయి, అందుకే కుదరదు. ఎవరికి ధ్యానం కుదరదు, ఇవన్నీ ఉండేంతవరకు కుదరదు. ఇలా చేసుకుంటే ధ్యానం వల్ల కుదురుతుంది. కాబట్టి మనలో మెయిన్ మనసే కారణం. కుక్క వంటి మనసు కూర్చుండనివ్వదు, తిక్కబట్టినట్లు తిప్పుచుండు. ఊరికే కూర్చొని ఇస్తుంది అదే లేదు, 7 రోజుసేపు 6 రోజుసేపు తిరగలదు. మరి దాన్ని కూర్చోబెట్టుకో. ఇప్పుడు దాన్ని కూర్చోబెట్టుకుంటేనే కదా నీకు ధ్యానం కుదురుతుంది. మరి అవన్నీ కంట్రోల్ చేసుకోకుండా నువ్వు గురువుగారు ఏం చెప్తే ఏం చెప్పకపోతే నీకు ఎలా కుదురుతుంది? కుదరదు. ఎలా కుదురుతుంది? మాయ. దీని అన్నిటికీ మాయ. మాయ అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మాయ ఎక్కడి నుండి వస్తుంది? మాయ అనగా వేరే దేశంలో లేదు, మనసున పుట్టును. మనసున పుట్టిన మాయను మన సందేశం పోలేదు. మరి నువ్వే పుట్టించుకొని నువ్వే పెంచుకొని మళ్ళీ నాకు మాయ, నాకు అది, నాకు ఇది అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ప్రపంచము బయట ఉందా, మనలో ఉందా? మనలో ఉంది కదా. మనలో ఉన్నప్పుడు మనలో కంట్రోల్ చేసుకునేది మనలో ఉందా లేదా? మరి ఉంటే ఎందుకు ఇబ్బందులు అవుతాయి? ఎందుకు అవన్నీ జరుగుతాయి? ఈ బుద్ధి ఉంది కదా. మరి ఈ బుద్ధి ఉన్నప్పుడు అదుపు చేసుకునే బుద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు ఒక వస్తువు కావాలని మనసులో ప్రేరణ చెందుతుంది కదా, ఏదన్నా ఒక వస్తువు. అప్పుడు ఏం చేస్తాము? మార్కెట్కి వెళ్తాం. నువ్వు ఇక్కడ ఏదనుకున్నావో అదే తీసుకోవాలి. అక్కడ పోయిన తర్వాత చూస్తావు అక్కడ అన్నీ, ఇది ఒకటి తీసుకుపోతే అలా మళ్ళీ వస్తామా మార్కెట్కు? రాలే, ఉండు, ఇంకోటి తీసుకున్నాం. అప్పుడు నీకు ఒకదానికే డబ్బులు ఉంటుంది, ఇంకో దానికి డబ్బులు ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? ఎవడో కూడా ఆ సమయానికి దావలో చూస్తా అంటే ఎవడో కూడా వస్తాడు తెలిసినోడు, అండ్ ఆయన ఈ మళ్ళీ ఇస్తాను నీకంటే వాళ్ళ తప్పే కదా. అప్పుడు పోయిందా ఒకదానికి పోయి 2, 3 తెచ్చుకుంటావు. అప్పు ఎప్పుడు తిరేది ఇంకా? అప్పుడు ఎవరు తెచ్చుకున్నారు? ఇప్పుడు మాయ. ఎలా మాయ అలా చేస్తుంది? మాయ చేసే పని అది. మాయ అలాగే చేస్తుంది. మనకు బుద్ధి ఉండి కంట్రోల్ చేసుకోవాలి. ఓహో ఇలా వచ్చి నెత్తిని కూర్చుండేకున్నావా, నాకు తెలుసులే నేను ఎలా తొక్కేయాలని ఆలోచనలు వచ్చినా కూడా అదుపు చేసుకోవాలి. ఆ శక్తి మనలో ఉంది. ఆ శక్తి మనలో లేనప్పుడు మనము అలా చేసుకుంటే అలా ఇబ్బందులు అవుతాం. అన్నిటికీ మూలము మనసే. ముక్తికి తీసుకెళ్ళేది మనసే, అతఃపతనానికి తీసుకెళ్ళేది కూడా మనసే. మనసు చెడ్డది కాదు, మంచిది. ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మరి మనము అవన్నీ ఆలోచించుకోవాలి కదా, ఇచ్చుకోవాలి. మంచి గ్రంథాలు చదవాలి, సద్గ్రంథ పఠన చేయాలి. భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత ఎవరు చదువుతారో, గీత చదివితే వాళ్ళ రాత మారుతుందంట. అర్థమైంది? భగవద్గీత చదవమంటే చాలు, మాకు నాలుగు తిరగదంటారు. కోసేయి, ఆ తిరగని నాలుగు ఎందుకు నీకు? ఇప్పుడు భగవద్గీత చదవలేని నాలుగు ఉంటే ఊడితే కోసి పారాయి, అక్కడ ఏం ప్రయోజనం దాంతో నీకు? ఏం ప్రయోజనము? వేరేటివైతే తిరుగుతాయా? మంచి మంచి నానాభూతులు చెప్పమని వాడు బ్రహ్మాండంగా చెప్తాడు గంటల కొద్దీ. భగవద్గీత తిరగదంటారు. ఇది మన దౌర్భాగ్యం, మన ధర్మం ఇలా ఏడ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయము. ముస్లిం సోదరులు ఉన్నారు కదా, చిన్న పిల్లోడి నుండి కురాలు నెత్తిన టోపీ నేర్పిస్తారు. క్రిస్టియన్స్ ఉన్నారు కదా, సిలువ నేర్పిస్తారు. మనోళ్ళు, మనం హిందువులు కదా, బొట్టు పెట్టుకోమని చెప్పరు. వాళ్ళు అన్ని ప్రజల్లో చూపించుకొని పోతున్నారు, టోపీ పెట్టుకొని సిలువ వేసుకొని. మనోళ్ళు బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది? నామూసు. హిందువులు కదా, మన ధర్మం బొట్టు పెట్టుకోవాలి కదా, సనాతన ధర్మం గొప్ప. వాళ్ళ మతాలు, మంది ధర్మము. సనాతన ధర్మం అంటే ఏంది? ఇప్పుడుండి రేపు పోయేది కాదు, శాశ్వతంగా. సృష్టికి పూర్వము, సృష్టిలో, సృష్టి తర్వాత కూడా ఉంటుంది మంది. అవి ఉండవు.
ఎడారి మతాలు అవి. ఇప్పుడు ఉంటారు రేపు పోతాయి, గాలి వచ్చి కొట్టుకొని పోతుంది, ఇసుకుంటుంది, వెళ్ళిపోతాయి. మరి దానిలోకే మోజు పడతారు. వాళ్ళని చూసన్న మనోళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కదా. మనోళ్ళు బొట్టు పెట్టుకోండి లక్షణంగా, హిందువులు అని గర్వంగా చెప్పండి. బొట్టు పెట్టుకునేది ఏమంతా ఇబ్బందా? మన ధర్మాన్ని మనము చెప్పుకునే దాంట్లో తప్ప. భగవద్గీత అందరికీ చెప్పండి, పిల్లలకు నేర్పించండి. నాలుగు తిరగదు. ఒక వారం 10 రోజులు పోతే అదే తిరుగుతుంది. ఎందుకు తిరగదు? తిరగదా? ఇప్పుడు కోరుట్లో తప్పు చేసిన వాళ్ళకు బోన్లో నిలబెట్టి దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పొద్దు అని చెప్పిస్తున్నారు కదా. అదే చిన్నప్పటి నుండి స్కూల్లో ఇళ్లల్లో అది చదివిపిస్తే ఆడ పోయి ప్రమాణకం చేసే అవసరం ఎందుకు వస్తుంది? వస్తుందా? మరి అది లేకే కదా దౌర్భాగ్యం మనలో ఉండే కదా. అలాంటి మహత్తరమైన ఆ గ్రంథం మీద ఒట్టు పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు. అదే చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఇంట్లో స్కూల్లో అదే ఒక పాఠం చెప్పిస్తే వాడు పెద్ద అయినా ఆడ పోయి చెప్పేంత ఇది రాదు. వస్తుందా? మరి ఎందుకు చేయరు మన వాళ్ళు చూడు 5 తూర్లు నమాజ్ 5 తూర్లు చేస్తారో లేదండి. వాళ్ళు 5 తూర్లు నమాజ్ చేస్తే మనోళ్ళు బాగా వింటారు. మనోళ్ళు కొంత సౌండ్ పెట్టి దేవుని పాటలు పెట్టడానికి అప్పుడే వస్తారు. మాకు నిద్ర రాకుండా పాటలు పెట్టినావు ఆఫ్ చేయి. ఇది మన ఐకమత్యం. వాళ్ళు 5 తూర్లు పెడితే మనం 6 తూర్లు, 1 తూరు ఎక్కువనే పెట్టాలి దినానికి. పెట్టాలి కదా. మరి వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి వద్దాం మరి ఆడ పెడుతున్నారు. 1 తూరు పెడితే చాలు వస్తారు ఊర్లోటి వల్ల. ఆఫ్ చేయి, నిద్ర వస్తుంది మాకు. వాళ్ళు పెడితే తింటారు. ఇది మన దౌర్భాగ్యం. లక్షలు ఖర్చు పెట్టి స్టేజీలు కట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు. హిందువులంతా ఐక్యత వర్ధిల్లాలి, హిందువులంతా ఒక్కటే, చెప్పేకి మాత్రమే ఒక్కటి. మళ్ళా స్టేజ్ దిగొస్తానే ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాడు ఎస్సీ ఆడుండాల, వాడు ఇది ముట్టుకోకూడదు, వాడు ముట్టుకో. ఇంకేమైనా నీకు ఐక్యత అవుతుంది? ఇంక అందరూ ఒకటి ఎలా అవుతారు? అంటే చెప్తే అవుతారా? పాటిస్తే అవుతారు. వానికి ఇచ్చే గౌరవం వానికి. అప్పుడు వాడు వస్తాడు ప్రేమతో, నన్ను కూడా గౌరవిస్తున్నాడు, నన్ను మనిషిలాగా చూస్తున్నారు వీళ్ళు. అప్పుడు మనం చెప్పాల్సిన పనిలే. ఇలా లక్షలు ఖర్చు పెట్టి పబ్లిక్లో ఉపన్యాసాలు చెప్పాల్సిన పనిలే హిందువులంతా ఒకటి కాండి అని. ఇలా మార్పు వస్తే వాళ్ళే అంతా ఒకటి అవుతారు, బాయ్ బాయ్ అవుతారు. మీరు చెప్తారు, పాటించరు, అప్పుడు కారు. అందులో మనలో కులాలు ఎక్కువ. అది ఎందుకు పెట్టారో దౌర్భాగ్యం. అదే ఫస్ట్ పాయింట్ పెట్టారు. నువ్వు చూసుకోపనైనా అన్నిటికీ సంఘాలు, అన్ని కులాలకు సంఘాలు. మరి వాళ్ళల్లో లేవు కాబట్టి ఐకమత్యం ఉంది. ఇది చూడు ఎంత బాగుంది సింపుల్గా. వాళ్ళల్లో కులాలు లేవు కదా, ఐకమత్యం. మనలో కులాలు ఉన్నాయి కదా. రెడ్లు కొట్టుకుంటే మనకేమైనా నాయుళ్ళు కొడితే కమ్మలే వాళ్ళు, బల్జోళ్ళు వాళ్ళే కదా. ఇలా ఉంటే ఒకటి ఎట్లా అవుతారు? ఐకమత్యం ఏడ ఐకమత్యం అవుతుందా? అవి విసిపెట్టేయండి, మనిషిగా గుర్తించండి. ఇప్పుడు పంచభూతాలు ఎలా సృష్టిలో అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి, దానికంటే గొప్పలా మీరు 10 నిమిషాలు ఆపే గాలి లేకుండా ఎవరికి గాలి ముక్కల్లోకి ఎక్కకుండా చేయని ఏమవుతుంది ప్రపంచం? అగ్నిదేవుడు కూడా నేను ఎవరింట్లో మలగను అని ఆర్పని కూడలేక చేస్తారు. నీళ్లు గంగమ్మ కూడా నీళ్లు ఎనికి వెళ్ళిపోవాలి లోపలికి పాతాళానికి. మీరు కులం నేను ముట్టనని అప్పుడు ఏమైపోతాం మనం? భూమి పంట పెట్టినా కూడా పండకూడదు కులం మతం కాబట్టి. అప్పుడు ఏమి తిని బతుకుతాము? మరి వాళ్ళకంటే గొప్ప ఎప్పుడు పోతుంది ఇది? దీంట్లో మార్పు పోయేంత వరకు అందరూ ఒక్కటి కారు. భగవంతునికే కులం లేదు, మనకెందుకప్ప కులము? మహనీయులు పెద్దోళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఒక హద్దు నేను పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ గీతాభవన్ ఉంది, దీని చుట్టూ మంది అని మెజర్మెంట్ వేసుకుంటే పక్కనోడు మన దాంట్లోకి రాడు.
అర్థమైందా? అలాగే ఇసి పెడితే ఆ పక్క అంతా ఈ పక్క అంతా వచ్చి ఇంతవరకు వేసుకుంటాడు అవతలే కదా. అందుకు వాళ్ళు గమనించి ఒకటి హద్దులు పెడితే వాళ్ళ దీంట్లో వాళ్ళ ఉండి ఏదైనా చేసుకొని ఇది ఉంటుంది, వర్ణ సంకరం రాకుండా ఉంటుంది అని పెట్టారు. కానీ మనుషులను ద్వేషించమని పెట్టలేదు వీళ్ళు. పెట్టారా? మనుషులను గౌరవించుకో, వాళ్ళ కులం వాళ్ళది, నీ కులం నీది, కానీ తక్కువ ఎక్కువ అనే దానికి రూల్స్ లేదు. అలా పెట్టారు మహనీయులు. మనోళ్ళు ఇప్పుడు ఇలా మార్చుకున్నారు దాన్ని, అంతే కదా. మరి అదే అలా మార్చుకుంటే అందరూ ఒకటి ఎలా అవుతారు? ఐకమత్యం ఎలా అవుతుంది కాదు. అందుకు అందరూ ఒక్కడే, అందరిలోనే భగవంతుడు ఉన్నాడు కదా, చైతన్య స్వరూపుడు అందరిలోనూ ఉన్నాడు కదా. అంటరాని వాళ్ళల్లో ఉన్నారు, గొప్ప వాళ్ళల్లో ఉన్నాడు. ఇంక గొప్ప అంటరాని వాడు ఎక్కడ? ఇప్పుడు ఆకాశంలో ఊడి పడితే ఎవరైనా వాళ్ళు గొప్ప కులం. అందరూ ఎక్కడి నుంచి వస్తారు? తల్లి గర్భంలో ఉంటే కదా. మరి ఇంకా నువ్వు ఒరిజినల్ కులం ఏది, డూప్లికేట్ కులం ఏది? ఇక్కడ అందరూ శూద్రుడే. తల్లి గర్భంలో వచ్చినప్పుడు అందరూ శూద్రుడే. వాని బుద్ధితో వాడు నేర్చుకునే విద్యలు బట్టి పెద్దగా రాణించగలుగుతాడు, గౌరవం పొందుతాడు, అంతే ఇక్కడ. అంతేగాని బ్రాహ్మణుడు అంటే పెద్ద, హరిజన్స్ అంటే తక్కువ, శత్రుడు ఏంటి గొప్ప ఏముండదు ఇక్కడ. అందరూ ఒక్కటే, అందరూ వచ్చిండేది ఒకే చోటు ఉంటే. మరి అది మర్చిపోయి పెద్ద కులం చిన్న కులం ఎందుకంటారు? నీ కులం నీకు గొప్ప, వాని కులం వానికి గొప్ప. గౌరవించు, ఫస్ట్ మనిషిని గౌరవించు. అది మన సంప్రదాయం, మన సంస్కృతి. మనకు నేర్చుకోవాల్సింది అది, నేర్పించాల్సింది అది. అలా ఉంటే సమాజం బాగుపడుతుంది. అలా లేకపోతే ఇలాగ వాళ్ళని కొడితే నాకేం, ఈయన కొడితే నాకేం. ఇంకెప్పుడు ఉపన్యాసాలు ఆ స్టేజ్లో ఎక్కి హిందూ సమాజం, హిందువులు ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పుకుంటూ ఉండాలి. వర్ధిల్లదు, ఒకటి కాదు. అవుతుందా? ఇలా మార్పు వస్తే అవుతుంది. అప్పుడు ఏది చెప్పాల్సిన పనిలా ఇలా గౌరవించండి మనిషిని మనిషే, అంతా అప్పుడు ఒకటే అవుతారు. భగవంతుడు దూరం లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండే భగవంతుణ్ణి అంతర్ముఖంగా బయట ఉండే ఇంద్రియాలను లోపల మరలించుకొని కంట్రోల్ చేసుకొని మనమైతే ఆ భగవంతుని గురించి ఆలోచించి ఆ సాధనలో మనం వెళ్ళినట్లయితే అంతర్ముఖంగానే భగవంతుడు కనపడతాడు, కానీ బహిర్ముఖంగా కనపడాడు. ఎందుకు కనపడాడంటే ఇప్పుడు ఈ చర్మచక్షువులు, ఈ కన్నులు చూడరానివన్నీ చూశాయి, భగవంతుని చూసే అర్హత పోగొట్టుకున్నాయి. ఈ చెవులు వినరానివన్నీ విన్నాయి, ఇవి కూడా భగవంతుని గురించి వినే శబ్దాలకు కూడా కోల్పోయాయి. ఈ నోరు కూడా ఎన్నో పాపమైన మాటలు అన్నీ మాట్లాడాయి, అన్నీ ఇది కూడా అర్హత కోల్పోయింది. మరి ఇప్పుడు ఎలా భగవంతునికి ఉపయోగపడతాయి? ఉపయోగపడవు. అందుకే అంతర్ముఖంగా నీ లోపల నువ్వు ధ్యానం అనేది ఒకటి ఉంది. ఆ ప్రాణాయామ సాధన ద్వారా నీలో నువ్వు వెళ్ళి ఆ ఇంద్రియాలను అన్నీ నీ వశంలో పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖంగా సాధన చేయగలుగుతావో అప్పుడు నీకు భగవంతుడు నువ్వు ఒకటే. తెలియనంత వరకు జీవుడు, తెలుసుకుంటే దేవుడు, ఇంతే తేడా. తెలియలేదా నీకు? జీవుడే. తెలిసిందా? దేవుడే. నువ్వు వేరే లేవు, ఒక్కటే. జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. విడివిడిగా ఉంటే వేరు, ఒకటే అయితే ఒకటే. మరి దేవుడు, జీవుడు, ఆత్మ, పరమాత్మ అని అన్నీ ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఒకటే, ఒకటే కదా. సృష్టికంతా భగవంతుడు ఒకటే అయినప్పుడు ఒకటే ఉంటుంది, కానీ రెండు ఎట్లుంటాయి? రెండు. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఉన్నాడా? మనం పెట్టుకున్నాం అంతే. నేను ఒకటేరా, నన్నే అందరూ చూడాల్సింది. మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి, మీ ఇష్టం. అన్ని లేని నేను, మీరు ఎలా ఊహించుకుంటే అలా ఉండాను. అయినా ఆత్మలోనే నేను ఉన్నా. ఇప్పుడు శ్రీరామదాసు సినిమాలో రామదాసు ఆ గుడి కట్టించి ఏదో బాధలు పడి జైల్లో పడి దెబ్బలు తిని అన్నీ జరిగితే మళ్ళీ అప్పు తీర్చేక రాముడు లక్ష్మణుడు రామోజీ లక్ష్మోజీగా వచ్చాడు, అప్పు కట్టి
ఏదో చేసా కథలు మన డ్రామా సినిమాలు చూపించారు కదా. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత గొప్పవాళ్ళు వాళ్ళు రాజులే వీళ్ళు రాజులే ఒకటైపోయారు, నేను ఇంత చేస్తే నాకు దర్శనమే లేదు, నేను చచ్చిపోతానని ఆ కొండలు చెట్లు ఎక్కి దుంకుతా అంటాడు కదా. అప్పుడు సీతమ్మ ఏం చెప్తుంది, చూసి స్వామి ఆంజనేయ స్వామి రాముడిని ఎక్కడ చూశాడు చెప్పు, కొండల గుట్లలో చూశాడా, ఎక్కడ చూశాడు, ఆత్మలో. మడే ఊ కదా, ఇప్పుడు చూస్తా నా రామచంద్రుడు నా ఆత్మలో ఉన్నాడో లేదని సీలుస్తాడు కదా, అప్పుడు కనపడతాడు. అదే ముందే చేసింటే అన్ని రామాయణాలు పడలేడు కదా. మరి దాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి మనం, ఆత్మలోనే ఉన్నాడు కదా. మరి ఆత్మలో చూడండి, అందరూ ఆత్మలో చూసేకి ప్రయత్నించండి. డబ్బులు ఖర్చు కావు, డబ్బులు ఎందుకు ఖర్చు, నువ్వు ఆ గుడి ఈ గుడికి పోతే ఆడ నైవేద్యము ఆడ అభిషేకాలు ఆడ ఇవి పెడితే నీకు డబ్బులు ఖర్చు, హోమాలు యజ్ఞాలు. నువ్వు హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని నీలో నువ్వు ఉండేదానికి ఖర్చు ఎందుకు, ఓపిక ఉండాలంతే. కూర్చుండే ఓపిక ఉంటే చాలు, దేవుడు నీకు నువ్వే దేవుడు. సూక్ష్మం ఎంత ఈజీగా ఉందో వీడు, కూర్చుంటే చాలు, పైన కూర్చోమని ఆ ఓపికే లేదు. స్వామి మీరు ఒకసారి మొత్తం పైన అంతా ఇసుక వేసేసుకుని లోపల సమాధి ఉన్నారు కదా, అప్పుడు మీకు శ్వాస అనేది లేకుండా మరి ఎంతసేపు ఉండగలుగుతాం, అలా ఏంటి ఆ సాధన ఏంటి? అప్పుడు నేను 6 నెలలు సాధన చేశాను కదా, 6 నెలలు సాధన చేసి మళ్ళీ మా గురువు గారి దగ్గరికి వచ్చా. వచ్చిన తర్వాత నాయన సాధన చేసేవాడినాడు. గురువుగారు మీరు చెప్పింది చేశాను, మరి ఎలా చేశానో మీరు చెప్పిందే చేశా, అది ఏమైంది నాకు దాని గురించి అర్థం కాలేదు. కానీ ఆకలి దప్పులు అయితే తగ్గాయి. 3 పూటలు తినేవాడిని, బాగా మెక్కేవాడిని, ఇంతలా ఉంది నేను. ఒక చెయ్యి ఇలా పడితే ఇంకా గ్యాప్ ఉండేది నాకు. లాస్ట్కి ఒక పూటకు వచ్చినాను. ఇప్పుడు ఆకలి ఒక పూట తినకపోయినా కూడా ఉండగలిగేది వచ్చింది. కానీ మార్పు వచ్చింది, కొన్ని నాకు తెలియనివే కొన్ని అర్థమయ్యేవి ఇలాంటివి వచ్చినాయి అన్న. సరేలేని అప్పుడు ఏదో వర్షము జడి పట్టుకుంది, వారమైనా వర్షం ఆగలేదు. గురువుగారు మీడియా వాళ్ళకి చెప్పాడు, ఒక 7-8 మంది ఛానల్ వాళ్ళకి చెప్పాడు, భూసమాధి చేపిస్తాము ఆశ్రమంలో బెంగళూరు స్వామి. నన్ను బెంగళూరు స్వామి అంటాడు, నేను కర్ణాటకలో ఉన్న 40 ఏళ్ళు, బెంగళూరు స్వామి అంటేనే అక్కడ అందరికీ తెలిసేది అన్నాడు. అప్పుడు నాకు నైనా భూసమాధి చేస్తామన్నాడు. మీరు చెప్తే మీరు ఏది చేయమంటే అంతే, నేను ఇంకా అడగను. గురువుగారు చెప్పాడంటే నేను చేయగలుగుతానని ఆయనకు నమ్మకం ఉంటే చెప్తాడని నాకు అదో ధైర్యం. మీరు చెప్తే చేస్తాను గురువుగారు అండి. సరే అన్నాడు. వాడు నిలిచిపోలేదు, అలాగే ఇసుక తోలిచ్చాడు. 5 బండ్లు ట్రాక్టర్, 5 బండ్లు ఇసుక తోలిచ్చి ఇసుక అంతా పోసి చుట్టూ గుంత మాత్రం తీసి కూర్చోబెట్టి పైనంతా మూసేశారు. పైన మూసి మళ్ళీ దాని మీద కవరు, ఎలాంటి కళ్ళల్లోకి ముక్కల్లోకి ఇసుక పోతుంది కదా, అది పొడి ఇసుక అయితే ఒకవేళ వేసింది కొంత రాలుతుందేమో పొడిదైతే. ఇది తేమ ఉంది కదా, మన ప్లాస్టింగ్ చేస్తే ఎలా ఖర్చుకుంటుందా అలా ఖర్చుకుంటుంది బాగా. మనిషి ఇట్లా లేకలేదు, పూర్తి ఇట్లా కూర్చొని పెట్టి వేసేసారు. ఒక 7-8 మంది చుట్టూ మనుషులు వచ్చి ఇసుకంతా వేసి పైన కవర్ వేసి మళ్ళీ మూసేశారు. లోపలే బయటే. ఈడ ఏం మాట్లాడినా వాళ్ళకి వినపడదు, వాళ్ళు ఏం మాట్లాడినా ఇక్కడ వినపడదు. ఎలా ఉన్నాను అంటే ఇప్పుడు కూడా అది చెప్పే కుదరదు, అయినా దాంట్లోకి వెళితే అది ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను అని చెప్పలేను, అలా వెళితే ఇప్పుడు కూడా అది ఎలాగో అది నాకు మంచికి వస్తుంది. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండాలి కదా అనేది ఆడ తెలుస్తుంది అనమాట. కేసరి ముద్ర ప్రాణాయామ సాధన బాగా చేసి కుంభక స్థితి కొంచెం వస్తే అప్పుడు సుషుమ్నాలు ఆటోమేటిక్గా ఇందులో కూడా గాలి వస్తుంది, తక్కువగా వస్తుంది, లోపల ఎంత కావాలో అంత పని చేస్తుంది అనమాట. అప్పుడు ఆ టెక్నిక్తో మనం ఉండొచ్చు. అది లేకపోతే వీళ్ళు బయటికి తీసేతలకి ఇంక బంధువులందరినీ పిలుచుకోవాలా, ఎత్తుకోబోయేకే. అప్పుడు మళ్ళీ వాళ్ళే తీశారు. నాకైతే ఏమీ అనిపించలేదు, ఉన్నానంతే. మళ్ళీ వాళ్ళే తీశారు. తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు, స్వామి 45 నిమిషాలు ఉన్నావు, దీని గురించి కొంత చెప్పు జనాలకు అర్థం కాని అని అడిగారు. అప్పుడు చెప్పా, ఈ కుండలిని మహావిద్య సాధన ద్వారా
ఈ త్రిబంధాలు ప్రాణాయామ చేస్తే, ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామం చేస్తే అప్పుడు కుంభక స్థితి మనకి లెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ శ్వాస నిల్వ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం కొద్దిగా వదులుతూ కొద్దిగా తీసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా స్టోర్ అయి ఉంటుంది లోపల. దాని నుంచి మనం కొంత కేసరి ముద్ర ఉంటే అలా చేయొచ్చు అని అర్థమైంది నాకు. అప్పుడే చెప్పా. నాకు అర్థమైంది చెప్పి నేను చదివింది గిదివింది ఏమీ చెప్పను. ఎందుకంటే నేను మహాముండి ఉన్నదే చెప్తాను. నేను వాడు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నాకేమీ ఇది లేదు. నా శరీరం మీద ఫస్ట్ ప్రయోగం చేసుకుంటేనే నేను చెప్తా ఏదైనా, ఊరికే చెప్పను. అందుకే ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా మీకు చెప్తున్న 6 నెలలు చేయండి సాధనని ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఎంతోమందిని మహనీయులను మీరు వింటారు, చేస్తూనే ఉండాలి అనే వాళ్ళే ఉన్నారు. కానీ దీనికి టైం చెప్పలే, ఇన్నాళ్ళే చేయాలని ఎవరైనా చెప్పారా? ఇన్నారా? మరి నేను చెప్తున్న 6 నెలలు చేయండి నేను చెప్పినట్లు. 7వ నెల నుంచి మీరు కూర్చోండి, ప్యాన్ వేసుకోండి. అన్నీ జరగకపోతే అప్పుడు అడగండి. నా దగ్గర ₹1 లేదు. నేను కూల్ చేస్తే కుండగాలు లేకపోతే ఎండగాలు అంటారు కదా, మగ్గం బట్టలు నేసేవాడిని నేను. పవర్ లూమ్స్ కర్ణాటక అక్కడే ఉండి బాడికి అద్దె కట్టుకొని ఉండి పెళ్లి చేసుకొని అక్కడ కర్ణాటకలో బిడ్డలను చదివించి పాపకు పెళ్లి చేశాను. అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు, 26 ఏళ్ళు 27 ఏళ్ళు. మా నాయన గురువే, గంగయ్య స్వామి అని మా నాయన గురువే, ఈ మార్గంలో ఉన్నాడు. ఆయన ఇదంతా ఆస్తి అంతా బాగున్నది. ఒకే కొడుకును బాగా గ్రాండ్గా సాకాను నన్ను. వేమన యోగి చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అంత అల్లరిగా ఉన్నాను నేను అప్పుడు. అలా ఉన్నాను. మొండి అంటే మొండి, ఏది వినేదిలే ఎవరు చెప్పింది. అప్పుడు ఆయన ఈ మార్గంలో వచ్చి ఏదో ఆయన సవడేశ్వరి గుడి కట్టుకోవాలని ఆయనకు ఆలోచన వచ్చి ఆ గుడికి ఉన్నదంతా ఏదో చేసేసి అక్కడ అందరి దగ్గర చందాలు చేసి ఆ గుడి కట్టించుకొని ఆయనదేదో ఆయన చూసుకున్నాడు. అప్పటి నుండి చిన్నప్పటి నుండి నేను ఆయనను చూసి పెరిగా. ఓహో, ఈ మార్గంలోకి వెళితే ఇలా ఉంటుంది గౌరవము, కోట్లు సంపాదించినా ఉండదు, అది ఉండే వరకు ఉంటుంది, మళ్ళీ ఎవడు మాట్లాడు. ఈ దీంట్లోకి వెళితే డబ్బు లేకపోయినా గౌరవం ఉంటుంది. ఇలా ఆలోచించా చిన్నప్పుడే. అయినా అది సంకల్పం, అలాగే ఆ రంగంలోకి ఎంచుకున్నా, దీనికోసం తప్పించా, కష్టపడా, వచ్చా. అప్పుడు అలా ఉన్నోడిని మా పుట్టిండే ఊరు కదిరి దగ్గర సుబ్బరాయనపల్లి, అక్కడే 50 సంవత్సరాలు ఉంటే ఆశ్రమం మా నాయన గుడి కట్టించి చౌడమ్మ గుడి. దాని పక్కలోనే స్థలం మనకు 1.5 ఎకరా ఉంది దానికి సంబంధించింది. అక్కడ ఆశ్రమం నేను ఈ బాధలన్నీ పడ్డా. ఈ విద్య నేర్చుకోవడానికి తిరగడానికి చోటు తిరిగి గురువులందరినీ ఎత్తికి హిమాలయాలకు వెళ్ళి అన్నం లేక శార్దీలకు లేక నడుచుకొని బాధలు పడి ఈ విద్య గురించి ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో ₹1 లేదు నా దగ్గర. అయినా ధైర్యం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, మా గురువుగారు ప్రోత్సాహం ఉంది. ఆయన చెప్పాడు, వెళ్ళు నాయన నువ్వు ఏం చేయాలన్నా చేస్తావు పో అన్నాడు. ఆ మాట నాకు కొన్నంత బలం ఇచ్చింది. ₹1 ఆస్తి ఇచ్చింది నాకు ఆ మాటే. మా గురువుగారు చెప్పినాడు, ఇంకొక ధైర్యం నాకు వచ్చేస్తాయి. అలాగే వచ్చా. ఇప్పటికి సంవత్సరం మీద 3 నెలలు అయింది. 20 లక్షలు అయింది ఖర్చు. మరి ₹1 లోనే అది ఎలా వచ్చింది? ఈ విద్య వచ్చింది. ఈ విద్యతో 6 నెలలే నా సాధన. ఇప్పుడు చెప్తున్నాను, 6 నెలలు సాధనకు సంవత్సరానికి 20 లక్షలు పెట్టి ఆశ్రమం నిలబడింది. మరి 40 ఏళ్ళు నేను మగ్గం విడిచిన ₹1 సంపాదించాను నేను. ఎలా? మరి ఇందులో పవర్ లేదని ఎలా చెప్తా? పవర్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నా, ఆడ జరిగింది పనులు, వస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు. మరి విద్య నమ్ము, చెయ్యి, గురువుగారిని నమ్ము. గురువు చెప్పింది తూచా తప్పకుండా. ఆయన గురువుకు మించినోడు లేడు ప్రపంచంలో, గురువుకు మించినోడు దేవుడు కూడా లేడు. గురువే అన్నిటికీ సర్వం ఆయనే అని శరణాగత భావంతో ఎవరైతే ఆ సాధన నమ్మకంతో చేస్తారో ఇంకా అది నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీకేది రాకపోయినా వస్తాయి, అది నేర్పిస్తుంది. ఇక్కడ ఉంది కదా లోపల శక్తి, పలికిస్తుంది కదా. ఎందుకు పలకదు? ఇప్పుడు సంస్కృతం రాదు, చదివితే సంస్కృతం రాదా? రానోనికి చదవడానికి రాదు. మరి ఇక్కడ ఉందా లేదా విద్యలో? ఇంగ్లీషు ఇక్కడ ఉందా లేదా? హిందీ ఇక్కడ ఉందా లేదా? ఎన్ని భాషలు లేవు ఇక్కడ.
మరి అన్నీ ఉన్నాయి, లోపల శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు శక్తిని నమ్ము, చెయ్యి. లోక కళ్యాణం కోసం పాటుపడు. సొంతానికి ఉపయోగించుకోవద్దు ఏది, 10 మందికి ఉపయోగపడు. పరోపకారం ఇదం శరీరం. మరి అలా ఉండు. ప్రకృతి ఎందుకు ఇవ్వదు నీకు? హాయిగా ఇస్తుంది. ప్రకృతిని నమ్మినోనికి ఎప్పుడు మోసం జరగదు. ప్రకృతిని నమ్ము, ఏమీ లేకుండా పోవచ్చు. ఒక నెల లేదనుకో, 2వ నెలలో ఈ నెలది ఆ నెలది అంతా వస్తుంది. ఇప్పుడు నాకు అలాగే జరుగుతుంది. అదే నమ్మకం మీద ఉన్నా నేను. మరి రాదంటే అలాగా? విద్య ఎందుకు ఇవ్వదండి? అమ్మ కుండలిని శక్తి అంటే ఎవరు? అమ్మ ఆదిశక్తి. మా గురువుగారు అదే చెప్పండి నాకు, నైనా డబ్బు గురించి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు, కూర్చున్న దగ్గరికే డబ్బు వస్తుంది, అమ్మని అడుగు అన్నాడు. కుండలిని శక్తిని నేను సంకల్పం నాకు లేనప్పుడు అమ్మ ఇలా ఉంది ఇలా అంటే పొద్దున్నే ఏదో ఒక రూపంలో వస్తుంది. అలాగే జరిగింది 20 లక్షల పని. మరి రాదంటే ఎలా రాదు? ఇంకేం కావాలి? కుండలిని గురించి, కుండలిని శక్తితో ఏమొస్తాయి అన్నారు, ఇన్ని వస్తాయి. అంటే రాజు బిచ్చగాడిని రాజుగా చేస్తుంది, మంత్రిగా చేస్తుంది ఈ విద్య. ఇంకేం కావాలి? చక్రవర్తిని కూడా చేస్తుంది. విద్య లేకపోయినా విద్య ఉన్నంత గొప్పగా మాట్లాడిస్తుంది. దీనికి ప్రధానమైన ముద్రలు ఏంటి గురుగారు? కుండలిని సాధనలో ముఖ్యమైన ముద్రలు ఏమి ఉన్నాయి? ఇప్పుడు పంచముద్రలు అన్నారు మన మహనీయులు. దీనికి ఈ ఆధ్యాత్మిక విషయంలో పంచముద్రలు అన్నారు. భూచరి, కేసరి, శాంభవి, షణ్ముఖి, త్రాటకి. భూచరి అంటే సహజంగా కళ్ళు మూసుకొని భూమధ్యంలో దృష్టి పెట్టుకొని అలా చేయడము భూసరి అన్నారు. శాంభవి అంటే కన్నులు లోపలికి పెట్టి, దాన్ని అంతర్కేచరి కూడా అంటారు. కన్నులు తెల్లగుడ్డు బయటికి రావాలి, నల్లగుడ్డు లోపలికి పోవాలి. ఇది శాంభవి ముద్ర, అంతర్కేచరి అన్నారు. త్రాటకి అంటే కన్ను రెప్ప కొట్టకుండా ఏదన్నా ఒక దృశ్యాన్ని పెట్టుకొని కళ్ళల్లో నీళ్లు కారిపోయినా కూడా రెప్ప కొట్టకూడదు, అలాగే చూస్తూ ఉండేది త్రాటకి అన్నారు. షణ్ముఖి అంటే ఈ 2 బటన్ వేళ్ళు చెవుల్లో పెట్టుకొని, చూపుడు వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టి, ఈ మధ్య వేళ్ళతో శ్వాస తీసుకొని ముక్కులు లాక్ చేసి, ఈ వేళ్లతో పెదాలు. ఇది షణ్ముఖి ముద్ర అన్నారు. మళ్ళీ ఈ ముద్రలకు ఏమేమి ప్రయోజనమో మళ్ళీ చెప్తా. ఇంకా అంతర్కేసరి, కేసరి ముద్ర, దీన్నే లంబికా యోగము, వేమన యోగం అన్నాడు. నాలుక కొండనాలకు దాటి లోపలికి పోనిచ్చాలి. ఏలు అనకపోయినా కూడా లోపలికి పెట్టుకోవచ్చు. అలా అది ఇది కేసరి అన్నారు. అంటే అది పంచముద్రలో లోపల ఎలా ఉందో చూపించడం కోసం నోరు తెరిచారా గురుగారు, లేకపోతే మామూలు నోరు మూసి లోపల పెట్టాలి కదా? అది కేసరి అంటే అందరికీ కనపడడానికి ఆ నోరు తెరిచి చూపించాను. నోరు తెరిచి ఉండాల్సిన పని లేదు, లోపలే మూసుకొని అలాగే లోపల పెట్టుకొని సాధన చేయాలి. ఇప్పుడు అందరికీ కనపడాలి కాబట్టి తెరిచి చూపించాను. ఇది లంబికా యోగము అన్నారు, వేమన యోగం. దీని నుంచి ఈ ముద్ర వల్ల ప్రయోజనం ఏమంటే ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి, నిద్ర తక్కువవుతుంది, దాహం తక్కువవుతుంది, ఆహారము తీసుకోకపోయినా ఉండగలుగుతాం, శక్తి అలాగే ఉంటుంది, ఆలోచనలు తక్కువైపోతాయి. ఇడాపింగళలో శ్వాస అంతగా లేకపోయినా సుషుమ్నాలోనే శ్వాస ఉపయోగంగా ఆడుతుంది. లోపల నిత్య యవ్వనంగా ఉంటారు మనిషి. మృత్యుంజయ విద్య, దీన్ని ఏమో తక్షకుడు కరిసినా కూడా విషం ఎక్కదు అన్నాడు. సర్పం అంటే ఎక్కువ విషజంతు ఉంటుంది కదా, విసర్పం,
అవి ఖర్చునా కూడా కేసరి ముద్రలో ఉండేవానికి విషం ఎక్కదు. ఇంకొకటి, కేసరి ముద్రలో బాగా ప్రాక్టీస్ చేసి నువ్వు స్త్రీ సంభోగం చేసినా కూడా బిందు పతనం కాదు. ఉజ్రోలి అంటారు దాన్ని. ఈ ముద్రలో కూడా ఆ పవర్ ఉందన్నమాట. ఇంకా నీకు ఈ ముద్ర వేసుకుంటే నీకు ఎందుకు హాయిగా కళ్ళు తెరుచుకొని 4 అలా పెట్టుకొని ఉండొచ్చు. సాధన కూడా ఎక్కువ చేయాల్సిన పనిలే. ఈ ముద్ర వస్తే ఆలోచనలు రావు, శ్వాస కంట్రోల్ అవుతుంది. ఇంకా నీకేం ఇబ్బంది? ఇప్పుడు మనం ఏ సాధన చేసినా ఆలోచనలు ఆగేకి శ్వాసను కంట్రోల్ చేసుకునేకే కదా. ఇప్పుడు ఇది వేసుకుంటే నీకు అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. సర్వరోగానికి సారాయి మందు అన్నట్లు అన్నిటికీ కేసరి ముద్రే. ఇంకా అప్పుడు నువ్వు హాయిగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు కదా. తర్వాత ఇక శాంభవి ముద్ర, అంతర్కేసరి. కనుగుడ్డు లోపలికి తిప్పినప్పుడు ఏమవుతుందంటే అంతర్ముఖంగా సాధన త్వరగా రీచ్ అవుతాం. ఏకాగ్రత బాగా నిలబడుతుంది. మనసు కూడా ఇప్పుడు నువ్వు ఎప్పుడు దృష్టి కన్నులు బయటకు వస్తాయేమో అనే దాని మీదే నీ కాన్సెప్ట్ అంతా ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలు రావు. నువ్వు కన్నులు మూసుకుంటే ఎలా చీకటి ఉంటుందో దానికి ఎక్కువ చీకటిగా కనపడుతుంది. దీన్ని ఏమన్నారంటే నెంబర్ 1 సాధన అన్నారు. ఈ కన్నులు ఇలా పెట్టి చేస్తే ఫస్ట్ క్వాలిటీ సాధన. మళ్ళా రెప్ప అల్లాడకూడదు. అలా పెట్టి చేస్తే త్వరగా అంతర్ముఖంగా వెళ్తారు. మనసుని ఏకాగ్రత, ఆలోచనలు స్థిమితమయ్యి హాయిగా ధ్యానం బాగా కుదురుతుంది అని దాని నుండి ఉపయోగం. దాని నుండి తలనొప్పి కూడా తగ్గుతుంది. తలనొప్పి ఇలా ఉంటాయి కదా కొందరికి, ఒంటి తలనొప్పి, మామూలుగా తలనొచ్చేది, ఇవి కూడా తగ్గుతాయి. తల అదురుతా ఉంటుంది చూడు, అది తగ్గుతుంది ఆ సాధనలో. మెదడు బాగా పనిచేస్తుంది. నరాలన్నీ లోపల ప్రెషర్ అవుతాయి, బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మైండ్ బాగా పనిచేస్తుంది. ఇంకా త్రాటికి ముద్ర ఇలాగే చూస్తూ ఉంటే, కళ్ళల్లో నీళ్లు కారిపోయినా కూడా మీరు ఇలాగే చూస్తూ ఉంటే కంటి అద్దాలు లేకుండా జీవితకాలం ఉండొచ్చు. చెత్తువారు రాదు దాని నుంచి. ఇప్పుడు నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఈ లోపల ఏమి చెత్త చెదారం ఉండేదంతా కన్ను నీటి ద్వారా బయటకు వచ్చే శుభ్రం అవుతాయి కన్నులు. అలాగే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దినదినము కంటి అద్దాలు కూడా ఇప్పుడు పెట్టినావు కదా, చెయ్యి మళ్ళీ తీసేస్తావు, సూపు కనపడుతుంది. అబద్ధం కాదు, మహనీయులు ఊరికే చెప్పిన. ఇప్పుడు ఋషులు ఎవరన్నా అద్దాలు పెట్టుకున్నారా? మరి ఎందుకు పెట్టుకోవాలా? వాళ్ళ సాధనలన్నీ తెలుసు. రోగాలు ఎలా వస్తాయి, రోగాలు ఎలా రావాలి వాళ్ళకి తెలుసు. అందుకే హాయిగా వాళ్ళన్నింటినీ ఆసుపత్రులకు పోకుండా డబ్బులు లేకపోయినా బతికారు శాలలో. ఆకులు అనుమతి ఇంకా ఇది సన్ముఖి. దీన్ని జ్యోతి ముద్ర అంటారు. ఇది ప్రాణాయామం సాధన చేసి అప్పుడు వేయాలి సన్ముఖ. ఇప్పుడు మీకు ప్రాణాయామం చెప్పాను కదా, ఏదైనా ఇప్పుడు మీకు ఏ ప్రాణాయామం చెప్పినానో, నేను ఇప్పుడు ఎన్ని ప్రాణాయామాలు చెప్పినా ప్రాణాయామం అయిపోతానట్లే ఇది చేసినట్లయితే అప్పుడు మీకు ఇక్కడ జ్యోతి కాంతి కనపడుతుంది, నాదం వినపడుతుంది చెవుల్లో, జుమ్ ఓంకార నాదం. దాన్ని దాన్ని సన్ముఖి ముద్ర అన్నారు. కొంతమంది క్రియాయోగం వాళ్ళు జ్యోతి ముద్ర అన్నారు దాన్ని. ఇప్పుడు నువ్వు ఎంతసేపు చేస్తే అంత ఫలితం ఉంటుంది, అంతే కదా. సాధనకు టైం లేదు. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చేయలేరు కాబట్టి నేను 5 తూర్లో ఇలా చేయమని చెప్తున్నా. మీరు ఎంత చేసుకుంటే అంత మీకు ఉపయోగమే ఉంటుంది. ఈ సాధనకు ఆహారం సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఆల్రెడీ నాన్ వెజ్ అని పెద్దలు చెప్పారు. దీనికి ఇంకా సాధన మంచి జరగాలంటే ఇంకేమైనా స్పెషల్గా ఆహారం ఉందా? కూర్చోవాలి ఊరికే ఓపికగా. కూర్చుంటే ఆహారం ఏమండి ఏమేమి? ఇప్పుడు మామూలుగా తినకుండా అన్నము, అలాగని పీకల దాకా తిని బాగా నిద్రపోకూడదు. కుంభకర్ణ కట్లో తిన్నప్పటి నుండి మళ్ళీ ఆకలి అవుతున్నట్లే ఉండాలి. అప్పుడు లోపల మిషన్లు బాగా పనిచేస్తాయి,
చాన్నాళ్ళు ఉపయోగపడతాయి. షెడ్డుకు బాగు పెరిగిన బండి ఎక్కువ తోలితే ఏమైతుంది, గ్యారేజ్కి పోతుంది, బోరు కొస్తుంది. ఇది కూడా అంతే, నువ్వు ఎప్పుడు బాగా ఇటు వరకు వేస్తా అంటే లోపల మిషన్లో అరిగిపోతాయి. దీనికి షెడ్డుకు బాగాలంటే ఇంకా ఆపరేషన్లు చేయాలి. అంత అవసరం ఎందుకు, తక్కువ తినండి. కుండలిని సాధనకి ముద్రలు అవసరం అగురు. అంటే ఒక్కొక్క బెనిఫిట్ ఒక్కొక్క దాంట్లో ఉంది కదా. ఇప్పుడు మన మహనీయులు ఇవన్నీ హఠయోగంలోనే చెప్పారు. హఠయోగ ప్రదీపిక సాత్వారామయోగి విరచిత అని బుక్ ఉంటుంది, హఠయోగ ప్రదీపిక. అందులో మనం చెప్పేటివన్నీ ఉన్నాయి, చూసుకోండి, శాస్త్ర ప్రమాణం. ఈ హఠయోగ ప్రదీపిక ఎప్పుడు వచ్చింది, ఇది హఠయోగం ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఆదినాథుడు అంటే సృష్టికి పూర్వం ఆదినాథుడు అంటే ఈశ్వరుడు పార్వతికి చెప్తాడు ఈ విద్యను. తర్వాత వారి అనంతరము మక్షేంద్రనాథ్, గోరఖ్నాథ్, అది మన రామారావు పిక్చర్ కూడా ఉంది, మక్షేంద్ర, అదే మాయా మక్షేంద్ర, అర్థమైందా? అందులో కూడా ఈ సాధన గురించి కొంత చెప్పారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పరంపరలో సాత్వారామ యోగి అని ఈ బుక్కును మనకందరికీ ఇప్పుడు అందించేది అతనే. అందులో మొత్తం అన్ని ఇచ్చాడు సాధన. ఇప్పుడు మనమైతే ఏదైతే చెప్తున్నామో అవన్నీ అందులో ఉన్నాయి. అంటే కొంత డిఫరెంట్గా ఉంటాయి, అవి అర్థం కాదు. అర్థమైనట్లు ఏ బుక్ అయినా, ఏ మహనీయుడు రాసిన బుక్ అయినా అర్థమైనట్లు ఉంటుంది, అర్థం కాదు. బాగా చదవండి మీరు కావాల్సింది, ఇలా చెప్తేనే అర్థమయ్యేది. నేను చెప్పేది అలాగే నిలిచిపోవాలి, అందరికీ అలాగే చెప్తాను. చిన్నపిల్లలకు కూడా అర్థం కావాలి, అలాగే చెప్తా, అంతే కదా. లేదంటే చెప్పకూడదు. చెప్పాలి అనుకున్నప్పుడు బాగా అర్థమయ్యేటట్లు చెప్పు, అంతే కదా. కాబట్టి ఆ బుక్లో కేసరి ముద్ర గురించి చెప్పాడు, త్రిబంధాల గురించి చెప్పాడు, ప్రాణాయామ రేచకపూర్వ కుంభకములు ఎలా చేయాలో చెప్పాడు, ఆసనాలు ఎలా వేయాలో చెప్పాడు. ఇంకా సట్క్రియలు ఉన్నాయి, అవి చెప్పలా హఠయోగంలో. సట్క్రియలు ఇప్పుడు మన శరీరాన్ని స్నానం చేస్తున్నాము, బాగా సోప్ వేస్తున్నాము, సెంట్ వేస్తున్నాము, శుభ్రం చేసుకుంటున్నాం. లోపల ఈ ముక్కులు ఇప్పుడు బయటికి వెళ్తే లోపల దుమ్ము దూరే ముక్కులో బిర్రకు బిగసకు బయట ఊపిరాడదోళ్ళకు మాట్లాడినా కూడా లత్తుకని మాట్లాడతారు. బట్టకపోయిన పరిచయం, జలుబు, తలనొప్పి దీని నుంచే. అవి క్లీన్ చేసుకోవాలి దినము, సట్క్రియలు. దీన్ని క్లీన్ చేసుకునేకి సూత్రనేతి, జలనేతి. ఫస్ట్ పైపు తీసుకోవాలి, పైపు లోపలికి ఎక్కించాలి, నోట్లోకి వెళ్ళదీయాలి, మళ్ళీ ఈ పక్క ఎక్కియాలి, ఈ నోట్లోకి వెళ్ళదీయాలి. అప్పుడు వెళ్ళదీసి బాగా ఇలా మర్దన చేయాలి. అప్పుడు లోపల ఉండేదంతా దానికి మెత్తుకొని వస్తుంది. మళ్ళీ నీళ్ళు ఇక్కడ పోయాలి, ఇక్కడ వదలాలి, మళ్ళీ ఇక్కడ పోయాలి, ఇక్కడ వదలాలి. అప్పుడు ముక్కులో శుభ్రమవుతాయి, దుమ్ము దూరం ఉండదు. అప్పుడు శ్వాస గాలి మీరు తీసుకోకపోయినా సర్రని వెళ్ళిపోతుంది పైకి, ఎందుకంటే ఏది అడ్డం ఉన్నది కాబట్టి. ఇంకా పేగులు క్లీన్ చేసుకోవాలిగా. ఎన్నాళ్ళ ముందు తినిండేది బాగా ఆ పక్క ఈ పక్క కలుసుకుంటుంది. అప్పుడు బట్ట వస్త్రదౌతి అంటారు దాన్ని. బట్ట పలసాంటి కాటన్ బట్ట 3 ఏళ్ళు వెళ్ళిపో, దాన్ని బాగా మడుచుకొని వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు కొద్దిగా ఉప్పేసుకొని బాగా మింగాలి. పూర్తి కాదు, పట్టుకునే కుండే అంత, మళ్ళీ పూర్తి పోతే ఆపరేషన్ తీయాలంటే వల్ల రాదు, అర్థమైందా? పూర్తి ఆ బట్ట 1 మీటర్, ఫస్ట్లో 1 అర్ధ మీటర్, 1 మీటర్, 2 మీటర్లు, 7 మీటర్లు కూడా మింగే మహనీయులు ఉన్నారు. మళ్ళీ మింగి ఇంత పట్టుకుంటామా, లోపలికి మింగిన తర్వాత మళ్ళీ వెళ్ళదీయాలి. అప్పుడు ఆ లోపల ఉండేదంతా బట్టకు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత వామన అంటారు, అంటే నీళ్లు 3-4 లీటర్లు గోరువెచ్చని నీళ్ళు ఉప్పేసుకొని తగినంత నీళ్లు బాగా మింగాలి. పొట్ట ఇంతలా ఏనుగులాగా ఇంతలా ఉబ్బాలి. మళ్ళీ ఏనుగు తొండంలో ఎలా నీళ్ళు వస్తాయో అలా కక్కేయాలి మింగిన నీళ్ళు. అప్పుడు లోపల శుభ్రమవుతుంది, ఇంక రోగాలు రావు. ఎందుకు వస్తాయి, గలీజ్ అంతా వెళ్ళిపోయింటుంది. అప్పుడు పెసరపప్పు అన్నము తినాలి. ఇంక కారమో తినకూడదు ఆ రోజు, అది చేసిన తర్వాత నెయ్యి పెసరపప్పు తినాలి. అలా చేసుకుంటే
అప్పుడు అనారోగ్య సమస్యలు రావు. ఇంకా పొట్ట, ఇప్పుడు ఈ షుగరు, పొట్టకు సంబంధించిన కాయలాలు ఉంటాయి కదా, అరక్కండ ఉండేది, పులితేపులు వచ్చేది, ఏంటంటే రోగాలు కన్నకస్మలం తిన్న వాళ్ళకి వస్తాయి కదా, అందరికీ వస్తాయి, మంచి వాళ్ళకి కూడా. అప్పుడు దీనికి నవ్వులే, పొట్టను లోపలికి లాగి అప్ అండ్ డౌన్ ఆడిచ్చాలి, అగ్నిసార అంటారు. అవి చేస్తే నాకు 190 షుగర్ ఉండింది, నేను అలాగే చేసి పోగొట్టుకున్నా. ఇప్పుడు లేదు, అన్నీ తింటా హ్యాపీగా. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, పోకపోతే అప్పుడు అడగండి. అందరిలాగా బతకద్దండి, ఎందుకు బతుకుతారు అందరిలాగా అనవసరంగా, ఏదైనా ఉపయోగంలాగా బతకండి. ఇప్పుడు ఈ మహనీయులు ఇది కట్టించారు చూడు, మనలాంటి ఎంతోమంది వచ్చి ఇక్కడ ఉన్నాము, మరి అది అలా బతకాలి. ఏదో బతికినా గుంపులో పోయిందా. తిరుపతిలో మా బోడుగుండు వాళ్ళని చూస్తే అంటే అందరూ బోడుగుండు, ఎవడో నీ బోడుగుండు, అలా బతకద్దండి. అలా బతికేకి రాలేదు ఈ శరీరం, ఏదో ఒకటి సాధించండి. అందరిలోనూ శక్తి ఉంది. ప్రతి ఒక్కరికి ఈ మార్గంలో వెళ్ళేదానికి శరీరం వచ్చినప్పుడే మార్పులు వచ్చాయి, రాలేదు అనుకోవద్దండి. అందరిలోనూ శక్తి ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా అనంతమైన దివ్య శక్తి ఉంది. ఉపయోగించుకోండి, పొందండి, హాయిగా జీవించండి. ఇవన్నీ చేయండి సత్క్రియలు ఓపుకుంటే. అంటే ఇది గురు సమక్షంలో చేయాలా? మీరు గురు సమక్షం లేకపోతే ఎలా చేస్తావు, ఎలా చేస్తావు, ఎలా తెలుస్తుంది చేయాలన్నా. అప్పుడు ఉండి నేర్చుకుని ఆసక్తి ఉండి చెప్పించుకుంటే చెప్పిస్తాను. నేను ఇవన్నీ చేశా, మా గురువుగారు ఆశీర్వాదంతో అవి ఎలాగో వచ్చాయి. నేను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను చెప్తే కొందరికి నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అందరిలాగా 30-40 ఏళ్ళు చేయలా. అందుకే నేను చెప్తే నమ్మరు, వాళ్ళ కర్మ. 6 నెలలు చేశాను నేను. 6 నెలలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ చేశాను, అవన్నీ వచ్చాయి. నాకు ఎలా వచ్చాయో తెలియదు. మళ్ళీ గురువుగారి దగ్గర వెళ్ళి, గురువుగారు కేసరి ముద్ర ఎలా చేయాలి, వస్త్రదౌతి ఎలా చేయాలి, వామన ఎలా చేయాలి, సూత్రనేతి ముక్కులో దారాలు అని అడిగినలా. అవన్నీ వస్తాయిపోయినాయన, ఏం పెద్దవి కాదన్నాడు అంతే. కేసరి ముద్ర కూడా చెప్పాడు టెక్నిక్, ఇవన్నీ చెప్పలా. ఇవన్నీ చేశాను నా సొంతంగా. ఏమైంది, నేనేమనుకుంటానంటే ఏమన్నా రివర్స్ అయితే చచ్చిపోతా అంతే కదా, ఇంకేమవుతుంది, ఎప్పుడైనా చచ్చిపోతా. సావుకు భయపడితే ఎలా, ఎప్పుడైనా వస్తే విద్య వస్తుంది, గౌరవంగా ఉంటా, రాకపోతే పీడవే, ఇంతే. కష్టాలు లేవు, ఇంకేంది, నాకు కష్టం ఉండదు, చచ్చిపోతే అయిపోయా, అవతల ఏమన్నా అయిపోయాడు లేవల్లా. ఇలాగే చేస్తాను నేను అన్నీ, ఇలాగే చేసా కాబట్టి అవి అలాగే వచ్చాయి. వీడు ముండోడు, వీడు వదలడు కానీ వచ్చేసాయి దానంతకవే. అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. 6 నెలలు చేయండి, విద్య అందరికీ వస్తుంది. రాదు అనేకి లేదు ఇక్కడ, చేయకపోతే రాదు, చేస్తే వస్తుంది. ఇప్పుడు చదివితే ర్యాంక్ వస్తుందా రాదా? మరి అందరికీ ఎందుకు వస్తుంది ర్యాంక్? అందరికీ ర్యాంక్ వస్తుందా? ఎందుకు రాదు? అంతే, చదువులోనికి ర్యాంక్ వస్తుంది. ఈ విద్యలో ఆసక్తి ఉండి చేసినోనికి ఉన్నత స్థితి వస్తుంది. నేను ఇలాగే ఉంటా, నేను అంతటోని కాను, దానికై పుట్టిండల్లా ఈ సోది అంతా నాకు నచ్చదు. ఇది సోది అంటాను, నాకు నచ్చదు. చేత కాకుండా నువ్వు రాదంటే అట్లా చేత చెయ్యి, ఫస్ట్ ప్రయత్నించు, వచ్చేది లేని తర్వాత నువ్వు ఫస్ట్ ప్రయత్నమే చేయండి. నువ్వు ఇవన్నీ చెప్తే ఎట్లా? కారణజన్ములు, నువ్వు కారణజన్ములు కాదు, మానవ జన్మ ఎందుకు వచ్చింది? గాడిదో గుర్రమో ఏందో పందో పుట్టాలా, అట్లయితే కారణజన్ములు అయిన దానికే కదా ఈ శరీరం వచ్చింది. మరి చెయ్యి, మళ్ళీ అట్లా అనేది ఎందుకు? అవన్నీ చేయలేక ఓపిక లేక, అలవాట్లు వదలలేక, ఈ ప్రేమాభిమానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బాహ్యంలో ఉండే ఆశలు, దాన్ని వదులుకోలేక ఇలా అంటారు వాళ్ళు. చెయ్యాలనుకుంటే వచ్చేస్తుంది. 6 నెలలు చేయండి. మళ్ళీ చెప్తా 6 నెలలే, ఎక్కువ కూడా మీకు టైం లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఈ పొద్దున్నో రేపులే. మరి నువ్వు 6 నెలలు అంటున్నది కూడా నేను అంత లోపల పుట్టుకంటాము, నేనే పోతాను మీ ఇంటి పోయేతానికి. ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు? అయినా చెప్తా, 6 నెలలు చేయండి. ఎందుకు రాదు మీకు ఈ విద్య? ఈ కుండలిని సాధనలో బాహ్యంగా ఉండే కోరికలు
నెరవేరుతాయి అంటున్నారు, కానీ మోక్షానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు విద్య ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ కుండలిని విద్య ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలో చెప్తే దాని ఉపయోగం నేను చెప్తా. ఎందుకు నేర్చుకోవాలి? మీరు చెప్పారు కదా, దీని ద్వారా అన్ని మనకి అనుకున్నవన్నీ నెరవేరుతాయి, బాగా కూర్చున్న చోటే అన్నీ సిద్ధిస్తాయని చెప్తున్నారు కదా. అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి. శాశ్వతమేది జన్మరాహిత్యం అంటే మోక్షం. దానికోసం చేస్తే వస్తాయి అన్నీ. దాన్ని పట్టుకొని నువ్వు వెళితే అన్నీ వస్తాయి. ఇది ఇసిపెట్టి ఏదో వస్తాయి, అష్టసిద్ధులు వస్తాయని చేస్తే రావు. రావు. వచ్చినా నిలబడవు. ఎందుకంటావా? ఆ వ్యామోహంలో పడిపోతావు. ఇప్పుడు ఒకే తూరే 1 కోటి రూపాయలు వచ్చిందనుకో, ఆ 1 కోటి రూపాయలు చూసి వాడికి ఆటో అటాక్ వస్తుంది. ఎప్పుడు చూసిండాడు అంత డబ్బు, అది చూసే చచ్చిపోతాడు ఆటో అటాక్ వచ్చే. అదే రోంత వస్తే రోంత 500, 1000, 1,00,000, 2,00,000 ఎట్లా వస్తే సావడం కదా. ఈ విద్య కూడా అంతే. ఒకే తూరే ఆ విద్యలో అష్టశక్తులు వచ్చాయనుకో అలాగే పోతాడు. వచ్చినా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే లోక కళ్యాణానికి మాత్రమే దాన్ని చూసుకుంటూ ఎంతగాళ్ళు అంతే దానికి ఉపయోగించుకుంటే వానికి జీవితకాలము తీసుకెళ్తాయండి. లేదంటే వస్తాయి. ఎందుకు రావు? ఇప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు ఆ సాధనకు ఫలితం రావాలి కదా. రాకపోతే ఇంక సాధన ఎందుకు? ఆ ఫలితం వస్తాయి, నిన్ను మాయలో దిగబెడతాయి. అప్పుడు నువ్వు దానికి బానిస అయిపోయినావు అనుకో, అలా కిందికే వస్తావు. అందుకే మహనీయులు ఏం చెప్తారంటే, సిద్ధుల గురించి ఎవరు ఆలోచించద్దండి. సాధకుడు ఎలా ఉండాలంటే మోక్షాన్ని ఒక్కదాన్ని ఆలోచించి జన్మరాహిత్యం కోసమే తిరిగి పుట్టకుండా ఆత్మలో ఆత్మ తనలో తనను మమేకమయ్యేదానికి సాధన చేస్తే వాళ్ళు తర్వాత కూడా దేవుళ్ళుగా పూజింపబడతారు. అందుకు సాధన అవసరము అన్నారు. అష్టసిద్ధులకు చేస్తే సిద్ధులు వస్తాయి. అప్పుడు ఆ సిద్ధుల మీద నువ్వు వ్యామోహం పడతావు, బాహ్యంలోకి వచ్చేస్తావు, పతనమైపోతావు. ఏది కావాలా? ఇంత సాధన చేసి అలా పతనమయ్యేదానికి ఎందుకు చేయాలా? విశ్వామిత్రుడు ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మేనక మాయలో పడి సంకనాగిట తపస్సు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు. అప్పుడు వాళ్ళకు ఆయుష్ అలా సత్యకాలం కాబట్టి ఉన్నది పర్వాలా. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బతుకుతాడు లేడు చాలా మంది. కొందరు మహనీయులు, కొందరు మంచి పుణ్యం పనులు చేసిన వాళ్ళు కొన్నాళ్ళు బతికినారు. మామూలు వాళ్ళంతా అర్ధావశ. నువ్వు మరి వెనక్కి వస్తే మళ్ళీ సాధన చేసే తలకి ఉంటావా? అప్పుడు వాళ్ళు అయితే ఒకవేళ అట్లుంటే నువ్వు అలాగే చేసుకొనైనా అనొచ్చు. ఇప్పుడు అలా లేవు. మరి నీకు అష్టసిద్ధులు ఎందుకు? ఏం చేసుకుంటావు? అష్టసిద్ధులు వచ్చి పతనం అయ్యే బదులు దానిని పట్టించుకోకుండా గమ్యాన్ని చేరుకో, పూజలు అందుకో. జీవితకాలంలో తరతరాలు ఉంటావు కదా. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన్న, ఇలా మహనీయులు ఎంతమంది ఉన్నారు, సాధు సంతానులు, వీళ్ళందరూ. వాళ్ళందరినీ మనం ఇప్పుడు పూజిస్తున్నాం లేదా? ఎందుకు పూజిస్తున్నామంటే వాళ్ళు ఆ భావంలో ఉండి ఇలా వచ్చారు కాబట్టి. మరి మనం కూడా అలా పూజింపడతాము. అందుకు రాండి, దానికి మించింది ఎందుంది ఇంకా? ఈ కుండలిని సాధనలో మనం మోక్షానికి చేరుకుంటాం అనడానికి ఎలాగండి? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు గతంలో నువ్వుకున్నటువంటి అలవాట్లు, పద్ధతులన్నీ చేంజ్ అవుతాయి. నీలో అభిప్రాయాలన్నీ కూడా మంచిగానే నీలో భావనలు వస్తాయి. అందరినీ సమంగా చూసే భావన కలుగుతుంది. నిస్వార్థం. నాకు ఈ ప్రపంచం మీద ఉండే ఆశలన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే తెలిసిపోతుంది నీకు ఇది శాశ్వతం కాదు. ఎందుకు ఇవన్నీ? నాకు మెయిన్ ఆధ్యాత్మిక విద్య అంటే ఉన్నది పోగొట్టేదే ఈ విద్య. కరెక్ట్గా ఈ విద్య పట్టుబడితే ఆస్తులు గీస్తులు అన్నీ అమ్ముకుంటారు వాళ్ళు. వివేకానందుడు విన్నారు కదా, రాజు కదా ఆయన. మరి ఈ విద్య ఆయనకు రొంత అంటుకొని మరి అన్నీ వదిలేసి రాలా ఏవద్దని అలా చేస్తుంది విద్య.
మరి నీకు అలా చేసినప్పుడు మళ్ళీ సంపద మీద ఎందుకు పంపిస్తుంది? ఇది సంపద మీద పంపిస్తే మోక్షానికి ఎలా తీసుకెళ్తుంది? తీసుకెళ్ళదు. అలాంటివన్నీ లేకుండా చేస్తుంది. అంటే దీని ద్వారా జన్మరాహిత్యం ఎలా వస్తుందనండి? ఇవన్నీ నీకు ఇప్పుడు కర్మ తొలిగితే జన్మరాహిత్యం. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే అంత పుణ్యం నీ దగ్గర లేదు, నరకానికి వెళ్ళే అంత పాపం నీ దగ్గర లేదు. ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్ళావు? టాస్ వేయాలి. ఇద్దరు ఉన్నారనుకో వాళ్ళు, అప్పుడు ఇంకా టాస్ వేయాలి. పూలార ఏదో ఒకటి బొమ్మ బురుస వేయాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళే ఇప్పుడు అంతర్ దీంట్లో తిరుగుతూ ఉంటారంటారు కదా. ఆత్మ బ్రతికుంటే ఆత్మ, చనిపోతే ప్రేతాత్మ. అర్థమైందా? ఈ శరీరం ఉండేంత వరకు ఉంటే ఆత్మ, శరీరం వదిలితే ప్రేతాత్మ. అప్పుడు స్వర్గానికి పోయే పుణ్యం లేదు, నరకానికి పోయే పాపం లేదు. అప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి. స్వర్గానికి పోయే పుణ్యమన్నా తెచ్చుకోవాలి, లేదా నరకానికి పోయే పాపమన్నా తెచ్చుకోవాలి. అది తెచ్చుకునే వరకు జన్మల్లోకి వెళ్ళదు, ఏ జన్మకు వెళ్ళదు, అలాగే తిరుగుతుంటుంది. దాన్నే ప్రేతాత్మలు, గ్రహాలు ఇవేవి అంటారు. ఇంకా అప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. అదే మళ్ళీ పాపమో పుణ్యం సంపాదించుకోవాలి. మళ్ళీ దానికి తగిన శరీరాల్లోకి ఏదో ఒక దీంట్లోకి జీవులే ప్రవేశించాలి. అలాంటివి లేకుండా, అలాంటివి మళ్ళీ తిరిగి పుట్టేది జనన మరణ చక్రంలో చుట్టుకోకుండా చేసిండేటివన్నీ కూడా కర్మలన్నీ లెస్ అయితే మోక్షానికి వెళ్తాం. ఆ మోక్షానికి ఎలా వెళ్ళాలంటే ఈ సత్సంగత్యము, ధ్యానము, భజనలు ఏదో మంచి ఇవి చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కాదు. దీనికి మళ్ళీ ఇంకోటి ఉంది. దాన ధర్మము వల్ల స్వర్గము, తన్ను తెలిస్తే మోక్షం. దాన ధర్మాలు చేస్తే మళ్ళీ దానికి ఫలితం నువ్వు స్వర్గభోగాలు అనుభవిస్తావు. అంటే ఆడో లోకంలో కాదు, మళ్ళీ జనంలో ఉన్నత కుటుంబంలో పుడతావు. పుట్టుకతోనే హాయిగా చెలికత్తులు వాళ్ళందరితో బాగా ఇసురుతూ ఉంటే చక్రవర్తిలాగా సోఫా మీద పండుకొని పంచపచ్చ పరిమాణాలతో జీవిస్తాం. దాన ధర్మము వల్ల స్వర్గము. తన్ను తెలిస్తే ఇప్పుడు అర్థమైందా? మోక్షం ఎలా వస్తుంది? తన్ను తెలిస్తే. నిన్ను నువ్వు తెలుసుకుండే సాధన ఎవరు చేస్తారో, ఇప్పుడు యోగాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు కదా. వాడు ఏం చెప్పినాడు భగవద్గీతలో? ఏం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి అన్నాడు, మోక్షం వస్తుంది అన్నాడు. అది చేయండి సాధన. యోగం అంటే జీవాత్మ పరమాత్మలే కలవడం, కలయిక. ఇదేమో స్త్రీ బీజం శక్తి, ఇక్కడేమో పురుష బీజం అర్ధనారీశ్వరుడు. ఇక్కడ శక్తి, ఇక్కడ కలవాలి పరమేశ్వరుడు. ఇక్కడ ఉన్నాడు పార్వతి, పరమేశ్వరులో కలిస్తే పార్వతి కళ్యాణం. సీత రాముడు, రుక్మిణి కృష్ణుడు, లేదా సత్యభామ కృష్ణుడు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని ఇక్కడ ఉన్నటువంటి పురుషుల్లోకి చేర్చాలి. ఇది సీతారాముల కళ్యాణము, ఆ కళ్యాణం, ఈ కళ్యాణం బయట చేసేటివి కాదు, నిజమైనటివి ఇవి. అందుకే అర్ధనారీస్తత్వము. ఎడంపక్క ఇప్పుడు అర్ధము పార్వతి, అర్ధము ఈశ్వరుడు అని పెట్టారు కదా. శక్తి శివుడు. శ్వాస ఉంటే శివుడు, శ్వాస పోతే శవం, ఊపిరి. అందుకే యోగాగ్ని దగ్ధ కర్మాణి. యోగ సాధన ఎవరైతే చేస్తారో, ప్రాణాయామాన్ని పట్టుకొని ఎవరు చేస్తారో, గతంలో చేసి కోటాను కోట్ల పాపాలు కూడా పోతాయి, పటాపంచలు అవుతాయి అన్నాడు భగవద్గీతలో. బయట ఇప్పుడు మనం అగ్నిగుండం హోమం చేస్తాం, ప్రమిదలన్నీ వేసి, తర్వాత చెట్లు అవన్నీ ఎన్నో వేసి, నూనె ఏదే నెయ్యి పోస్తే ఎలాగ వచ్చి దాని నుంచి ఆ మేఘాలు దేవతలు సంతృప్తి అయ్యే వర్షంగా ఏదేదో చెప్తారు. దాని గురించి అంత నాకు తెలియదు, దాని గురించి నా సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి అసువులు అంటారు, అసువు పోతే దానికి అక్కడ ఆ శక్తి వచ్చి వర్షాలు కురుస్తాయి, దేవతలకు శక్తి ఆహారం అందుతుంది. అందుకే యజ్ఞాలు హోమాలు చేయాలి, లోక కళ్యాణానికి చేయాలి అని మహని యజుర్వేదంలో అదంతా దాంట్లో చెప్పారు. సామవేదము అన్ని దానిలో బయట చేస్తే అలా ఎలా అగ్ని ప్రజ్వలమవుతుందో, అలాగా వర్షాలు కురిచేదానికి అవకాశం అవుతుందో, మన లోపల ప్రాణాయామం సాధన ద్వారా ఆ ధ్యానం, ఆ యోగాన్ని చేస్తే ఆ ప్రాణాయామం సాధనలో అగ్ని పుట్టి
యోగాగ్ని. జఠరాగ్ని ఎక్కడుంటుంది? నాభి కమలమున. ఇక్కడే భగవద్గీతలో చెప్పాడు, నేను మీరు తినే 4 రకాలైనటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నాను అక్కడ నేనుండి, జఠరాగ్ని రూపంలో ఈశ్వరగ్ని అన్నాడు. దానికి ఇంకా కొందరు మహనీయులు ఏం చెప్తారంటే, ఇది కొందరికి కఠినంగా ఉంటుంది. నాభి కమలంబున హరి వికసిత కుసుమంబ నడుమ దివ్య దీపం వలె మలుగుచుండున వెలుగు, అది చూడక గురువను పలుకువాడు గార్ధబంబు. ఏమన్నాడు? నాభి కమలంబున హరి వికసిత కుసుమంబు నడుమ దివ్య దీపము వలె మలుగుచుండును వెలుగు, అది చూడక గురువను పలుకువాడు గార్ధబంబు. గార్ధబం అంటే గాడిది. ఇక్కడ నాభి కమలం, నాభి ఇక్కడ కమలం, ఇందులో బ్రహ్మ పుట్టాడు. విష్ణు నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. హరి వికసిత కుసుమంబు నడుమ దివ్య దీపము వలె మలుగుచుండును వెలుగు. ఇక్కడ ఎప్పుడు జఠరాగ్ని వైశ్వానరాగ్ని అనేది ఎప్పుడు నిత్యము మలుగుతూనే ఉంటుంది. అది మలుగుతుంది కాబట్టి మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమవుతుంది, లేదంటే ఎక్కాల్సింది, పాడి కట్టాల్సింది శరీరానికి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని తెలుసుకోలేనోడు గాడితో సమానం, గురువు గాడు అని చెప్పారు. మరి అవన్నీ అప్పుడు అందుకే యోగాగ్ని దగ్ధ కర్మ. అలాంటి నువ్వు ప్రాణాయామం సాధన చేసి ఆ లోపల ఆ అగ్నిని నువ్వు మండించుకుంటే గతంలో నువ్వు కోటాను కోటి జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అవి పోతే ఇంక నీకు మోక్షమే, అంతే కదా. మరి ఇంకా హాయిగా అలా చేయండి, ఇబ్బంది లేకుండా మలిగించండి. అగ్గే బయట పోసే కాదు, లోపల పోయి బాగా అంటించండి, అంటించండి, చేయండి సాధన. ఏమి దీనికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని, ఏమి ఖర్చు ఏమి, దాని ఒకటి నెయ్యి పోయల్లా లోపలికి. అవేంటో రాగి చెట్లు, జమ్మి చెట్లు, జివి చెట్లు అన్నీ తెచ్చి లోపల అగ్గి పెట్టాలి, ఏమి లేదు కదా. ఊపిరితోనే పెట్టే, ఊపిరితో వాళ్ళు లోపలికి పంపించుతుంది. అదే వేడి పుడుతుంది. దాన్నే ప్రాణాయామంతోనే లోపల శ్వాసను ఎక్కువ తీసుకొని ఎక్కువ వదులుతూ ఉంటే వేడి పుడుతుంది. ఆ అగ్నే నీకు అక్కడ ఉత్పత్తి అయ్యి కర్మలన్నీ పోతాయి అని చాలా సులభంగా చెప్పారు మహానుభావులు. మనము చెయ్యం. ఏదన్నా ఉపయోగం వస్తుంది, మాకు అష్టసిద్ధులు వస్తాయి, సోమవారంగా కూర్చోంటే డబ్బులు వస్తుంది, అట్లా విద్య అయితే బాగా రావాలని వస్తారు. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? కష్టపడకపోతే వస్తుంది విద్య. ఇప్పుడు ఇది కూడా కష్టమే. అన్ని అలవాట్లు ఇచ్చిపెట్టి కూర్చో, ఓపికగా చెయ్యి, దినానికి 8 గంటలు సాధన చెయ్యి. అప్పుడు చూడు ఎందుకు రాదు, వస్తుంది ఆ ఫలితం. నువ్వు ఇప్పుడు ఎవరో ఇస్తారనేది కాదు, నువ్వు చేసిండే ఫలితమే నీకు వస్తుంది. ఇది విషయం. ఎక్కడి నుండి వస్తుంది? గురువు దగ్గరికి పోతే ఏదో నెత్తిని చేయి పెడితే మాకు వస్తుంది, ఆడుకోపోతే ఎవరో ఏదో 4 ఉంగరాలు రాళ్ళ ఉంగరాలు పెడితే వస్తుంది. ఇవన్నీ కళ్ళబల్లి మాటలు, ఏంది రాదు. మీ డబ్బులు ఖర్చు అవుతాయి అంతే, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకుంటే. మీకైతే ఏంది రాదు. మీలో ఉండేదాన్నే మీరు ఉపయోగించుకొని చేసుకుంటే వస్తుంది. చేయండి. ఈ పొద్దు డేట్ వేసుకోండి. సాధారణంగా 6 నెలలు బాగా నేను చెప్పినట్లు చేయండి. 7వ నెల మీకు రాకపోతే నన్ను అడగండి. ఏమో స్వామి నువ్వు చెప్పినట్లు చేసినాము, మాకు ఏంది రాలేదంటే అప్పుడు చెప్తాను ఎందుకు, ఎట్లా చేసినారు, ఎందుకు రాలేదని. చేయండి మేడం. చాలా సంతోషం గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. లోకా సమస్త సుఖినో భవంతు. రాబోయే వీడియోలలో మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాము. అందరికీ కూడా నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. కుండల్ని మహావిద్య సాధనాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ రమణానంద భారతి స్వామి వారు మనకి కుండల్ని యోగ రహస్యం అన్నీ కూడా మనకి ఎంతో విపులంగా వారు చెప్పడం జరిగింది. అలాగే రాబోయే మరిన్ని వీడియోల్లో వారు కుండల్ని విద్యలో ఏ ఏ ముద్రలు ఏ ఏ సమయాల్లో వేయాలి, అలాగే మన షట్చక్రాలు యాక్టివేట్ అయ్యేటప్పుడు మనకు పొందే అనుభూతులు ఏంటి, అలాగే కుండల్ని మహావిద్యను అతి తక్కువ కాలంలో మనం ఎలా పూర్తిగా సాధన ద్వారా అనుభవించవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. అంతవరకు
శ్రీ సన్నిధి టీవీని చూస్తూనే ఉండండి. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.